మిల్క్ షేక్ అనేది ఒక కేటగిరీగానే ఉండేది. దీన్నే ఒక సెంటర్ గాని పెడదామని ఐడియా ఎట్లా వచ్చింది మీకు? I've been to London for doing my masters. కోల్డ్ క్లైమేట్ లో కూడా పబ్లిక్ మిల్క్ షేక్స్ లైన్ లో నిలబడి తాగుతున్నారు. ఇదే నా బిజినెస్ ఐడియా ఎందుకు అవ్వకూడదు అని అనిపించింది. అందరూ నవ్విన రాలే మిల్క్ షేక్స్ పెట్టడం ఏంటి, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, వర్కౌట్ కాదు అని. లేదు, అక్కడ ఉన్న మిల్క్ షేక్స్ వేరే, నేను పెడదాం అనుకునేది వేరే. సో హౌ డిడ్ యూ మార్కెట్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ యాజ్ అ బ్రాండ్ ఎట్ దట్ టైం? అప్పుడున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ వేరే. నాకు అడ్వాంటేజ్ ఏముండే అంటే నేను చాలా ఎంగేజ్ కదా అప్పుడు. సడన్ గా అప్పుడప్పుడు సీనియర్ పర్సన్ లీవ్ చేసేస్తే కంపెనీని, అప్పటికప్పుడు వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ విల్ యూ టేక్? అరే, ఎప్పుడు నేను సీనియర్ ఎంప్లాయీ నా త్రూనే కంపెనీ నడుస్తుంది అని అనుకోవద్దు. కంపెనీ ఎవ్వరు ఉన్నా లేకున్నా నడుస్తుంది. ఈవెన్ దో టాప్ మేనేజ్మెంట్ లో ఈవెన్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ మూవ్స్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఆల్సో, సమ్వన్ ఎల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ద మూమెంట్ వి ఇంక్రీజ్ ద క్వాలిటీ అండ్ వి ఇంక్రీజ్ ద సపోర్ట్, మా కాస్ట్ పెరిగిపోయేది. అది ఒక గేమ్, అది థిన్ లైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దట్ వన్ పర్సన్ హస్ అప్రోచ్డ్ మీ విత్ అ హెల్దీ మెన్యూ విచ్ ఇస్ రియలీ గుడ్. ఆ మెన్యూ కాస్టింగ్ చూస్తే 80% కాస్టింగ్ పోతుంది. 80% కాస్టింగ్ పోతే 20% మార్జిన్ తో ఏం వర్కౌట్ చేస్తాను? వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు అ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ హూ ఇస్ స్టార్టింగ్ అవుట్ రైట్ నౌ అండ్ వాట్ దే షుడ్ రిమెంబర్? సో వాట్ ఈస్ ద రిసోర్సెస్ దే హ్యావ్, వాట్ ఈస్ ద నెట్వర్క్ దే హ్యావ్, ఈ రిసోర్సెస్ ని ఎంత వైజ్ గా స్పెండ్ చేయాలి. ప్రాఫిట్ వస్తే ఓకే, ఫెయిల్యూర్ అయితే రిస్క్ ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఇది ఏమన్నా అటు ఇటు అయితే నీకు వర్స్ట్ జరిగినా కూడా నువ్వు సేఫ్ గార్డెడా కాదా? సో బట్ ఎగ్జిక్యూట్ అయితే 100% చేయాలి. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు ఇంటర్నల్ టాక్స్. నేను మీ అనిరుద్, నాతో ఉంది ఫౌండర్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ రాహుల్ అన్న. వెల్కమ్ టు ద షో. హాయ్ అనిరుద్ అన్న. నేను 10 years బ్యాక్ మిల్క్ షేక్ అనేది ఒక కేటగిరీగానే ఉండేది, లైక్ ఇన్ జనరల్ జ్యూస్ సెంటర్స్లలో అక్కడ ఇక్కడ. అండ్ నాకు గుర్తుండే, నా ఫ్రెండ్ ఒకటి యూఎస్ నుంచి వచ్చిన తర్వాత అనేటోడు, రే అక్కడ మిల్క్ షేక్స్ చాలా ఫేమస్, ఇక్కడ ఏం కంపెనీస్ అట్లా లేవు అని. అప్పుడు ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ యాజ్ అ బ్రాండ్. నా డౌట్ ఏంటంటే, హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ అన్ ఐడియా దట్ దీన్నే ఒక సపరేట్ ఒక స్టోర్ అయినా ఒక సెంటర్ కానీ పెడదామని ఐడియా ఎట్లా వచ్చింది మీకు? నేను మీలాగానే అనుకుంటుండే, కాకపోతే నాకు మిల్క్ షేక్ అనే దానికి ఒక బ్రాండ్ ఉందా లేదా ఆ సైడ్గా లేకుండే నా ఆలోచన. కాకపోతే నాకు ఇండియాలో ఏదో ఒక బిజినెస్ చేయాలి అని ఉండేది, కాకపోతే ఏం చేయాలో తెలియకపోయేది. నాకు ఐ వాజ్ స్టక్ విత్ ద బిజినెస్ ఐడియా. అసలు ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది కూడా తెలియదు. సో అప్పుడు కానీ నాకు బిజినెస్ చేయాలనేది నా ఎయిమ్ ఉండేది. సో అప్పుడు నేను ఇక్కడ ఇండియాలో ఏం చేయొచ్చు అని ఆలోచించే టైంలో నాకు అసలు ఐ వాజ్ స్టక్ విత్ బిజినెస్ ఐడియాస్. సో అప్పుడు I've been to London for doing my masters. Okay. So అక్కడ వెళ్ళినప్పుడు I've seen a product something similar to this. So కోల్డ్ క్లైమేట్ లో కూడా పబ్లిక్ మిల్క్ షేక్స్ లైన్ లో నిలబడి తాగుతున్నారు. సో మరి అక్కడ నేను పెట్టక ముందు ఇక్కడ లేవా అంటే ఉండే పెద్ద బ్రాండ్స్ కొన్ని మెక్డానల్డ్స్ లో కూడా, అండ్ there are other brands also which used to serve milkshakes, and every జ్యూస్ పార్లర్ కానీ ప్రతి రెస్టారెంట్ లో కూడా ఒక లాస్ట్ పేజ్ లో మిల్క్ షేక్స్ అనేది ఒక కాలం ఉండేది. సో నాకు ఎప్పుడైతే అక్కడ టేస్ట్ చేసినా అప్పుడు అనిపించింది, అరే ఇది సూపర్ ఉంది కదా, ఇలాంటి ప్రోడక్ట్ మనం అక్కడ ఎందుకు పెట్టకూడదు అని. ఇదే నా బిజినెస్ ఐడియా ఎందుకు అవ్వకూడదు అని అనిపించింది. సో అక్కడ R&D చేసిన, నేను మా కజిన్స్ తో డిస్కస్ చేసిన, నేను ఇది పెడతా అని. అందరూ నవ్విన రాలే మిల్క్ షేక్స్ పెట్టడం ఏంటి, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, వర్కౌట్ కాదు అని. లేదు, అక్కడ ఉన్న మిల్క్ షేక్స్ వేరే, నేను పెడదాం అనుకునేది వేరే. నేను కొంచెం ఆన్ సిమిలర్ లైన్స్ ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మంచి మిల్క్ షేక్ పార్లర్స్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఒక మంచి క్వాలిటీతో వస్తే కస్టమర్స్ డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పినాక ఇక్కడికి వచ్చి మళ్ళీ R&D చేసి ఒక మల్టిపుల్ ట్రయల్స్ చేసి డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఇక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ట్రయల్స్ చేసి బెస్ట్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత we started this brand by name Makers of Milkshakes. ఓకే అన్న, ఇప్పుడు మీకు యు ఆర్ ఫ్రమ్ అన్ MBA బ్యాక్గ్రౌండ్, మార్కెటింగ్. మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ కి దాన్ని ఏమంటారు, వెన్ యూఆర్ డూయింగ్ R&D అదంతా మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు. సో R&D ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది అన్న? అదే, ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటాము, మనం చదువుకున్న ఫీల్డ్ లోనే దాంట్లోనే నాలెడ్జ్ వస్తుంది అని అనుకుంటాం. డెఫినెట్ గా మనం చదువుకున్న ఫీల్డ్ లో మనకు నాలెడ్జ్ వస్తుంది, బట్ దాంట్లో నుంచి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అది నేను దాంట్లో జరిగిన, నా లైఫ్ లో జరిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ అది. బికాస్ నేను చేసింది బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, జేఎన్టీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన. సో నేను బిజినెస్ చేసినా కూడా, ఒకవేళ నాకు బిజినెస్ చేయాలి అనిపిస్తే కంప్యూటర్ సైన్స్ సైడే వెళ్ళాలి కదా, బికాస్ దాట్ ఈస్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. కాకపోతే నాకు దట్ వుడ్ బి ఈజీ ఏమో, కానీ నాకు సంహవ్ అది కాదు, ఇంకేదన్నా బిజినెస్ చేయాలి, ఏదో బిజినెస్ చేయాలి. ఏం బిజినెస్ చేయాలి అంటే తెలియదు, కానీ బిజినెస్ చేయాలి. సో ఆ ఏజ్ గ్రూప్ లో ఎలా ఉంటది, అంత సీరియస్నెస్ ఉంటుంది, కాకపోతే బిజినెస్ చేయాలనేది మాత్రం నాకు బాగా మైండ్ లోకి వచ్చింది. సో అందుకు నేను బిజినెస్ చేయాలి అంటే MBA చేయాలి. MBA వుడ్ బి హెల్ప్ఫుల్. ఒకవేళ నాకు బీటెక్ అయిపోగానే నాకు ఏదైనా మంచి బిజినెస్ ఐడియా వచ్చి ఉంటే అసలు MBAనే చేయకపోతుండేనేమో.
సో ఎంబీఏ చేసిన వాళ్ళే బిజినెస్ చేయాలంటే కాదు. సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే బిజినెస్ చేయాలంటే కాదు. నాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కూడా కాదు. సో బట్ స్టిల్ మనకు ఆ ప్యాషన్ ఉండి, మనకి ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండి, ఏదైనా సాధించాలన్న తపన ఉంటే, దేర్స్ అ సేయింగ్, మనకంటూ ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ని అచీవ్ చేయడానికి మనం ఒక ఫోకస్డ్ గా దాన్ని గోల్ అచీవ్ చేయడానికి వర్క్ చేస్తే డెఫినెట్ గా వీ కెన్ అచీవ్ అవర్ గోల్ అనేది నాకు ఒకళ్ళు చెప్పారు. దట్స్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. సో మన గోల్ పైన బాగా కసి పట్టుదలతో దాన్ని సాధించాలన్న తపన ఉంటే డెఫినెట్ గా అది ఎంత పెద్ద గోల్ అయినా కూడా సాధించవచ్చు అని నేను అనుకుంటాను. బట్ ఈ జర్నీలో డెఫినెట్ గా హర్డిల్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ అవుతూ అచీవ్ చేయాలా. ఆల్వేస్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయంటే కాదు, నెగిటివ్. ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్. ఫర్ షూర్ అన్న, ఎందుకంటే ఈ టైంలో లైక్ ఒక 2021 నుంచి ఈ ఆంటర్ప్రెన్యూర్ బజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒకటి కంపెనీ పెట్టాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు అంటున్నట్టే, నేను మా ఫ్రెండ్స్ కలిసి డిగ్రీ టైం నుంచే వీ థింకింగ్, అరే ఏదో ఒక బిజినెస్ పెట్టాలి. ఏదో నాకు కూడా తెలియదు, స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక చిన్న షాపిఫై స్టోర్ నుంచి స్టార్ట్ చేసాము, అది ఘోరంగా దెబ్బతిన్నది. దాని తర్వాత ఇంకొకటి ఏదో స్టార్ట్ చేసాము. వాట్ వీ రియలైజ్డ్ వాజ్ వీ వర్ స్టక్ ఆల్వేస్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ R&D. అంటే నాకు మా ఫ్రెండ్స్కి ఎట్లుండేది అని అంటే, లైక్ ఐ స్టిల్ రిమెంబర్, నేను మా ఫ్రెండ్స్ ఉత్తగానే కెఫేలో కూర్చొని ఉండే, యువర్ థింకింగ్ రే రెస్టారెంట్స్ ఇవన్నీ బాగుంటాయి కదా, ఒకరికి నచ్చితే. ద థింగ్ విత్ రెస్టారెంట్స్ ఇస్ యాక్సెసిబిలిటీ. మా స్కూల్ దగ్గరైనా ఒక ఆఫీస్ దగ్గరైనా ఒక రెస్టారెంట్ ఉంటే ఇట్స్ వెరీ న్యాచురల్ దట్ యూ గో దేర్ అండ్ యూ ఈట్ ఇట్. ఇది రెస్టారెంట్ కైండ్ ఆఫ్ థింగ్ స్టార్ట్ చేద్దాము, ఎట్లుంటుందో అనుకొని మేము అవి BBA స్టూడెంట్స్గా ఫస్ట్ ఏముంటుంది, మార్కెట్ సైజ్ ఎంత, మనం పెట్టాలంటే ఏమేమి కావాలి. వెన్ యూ వర్ స్టార్టింగ్ విత్ రీసెర్చ్ కదన్న, అక్కడ మేము స్టక్ అయిపోయి ఇది ఏదో పెద్ద పెంటలెక్ ఉంది, కాస్ట్ ఎక్కువ అవుతాయి, మనం స్టార్ట్ చేసినా కానీ లైక్ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అప్పుడు రాలేదు. సో లైక్ వీ వర్ ఆల్వేస్ స్టక్ విత్ ద పాయింట్ వేర్ ఇప్పుడు మనం ఒక ఇంగ్రీడియంట్ కానీ, ఒక మిల్క్ షేక్ అయినా, ఒక పర్టికులర్ రెసిపీ కానీ స్టార్ట్ చేద్దామంటే మనం ఫుడ్ సైంటిస్ట్లం కాము. మీ కైండ్ ఆఫ్ థాట్ కూడా మాకు రాలేదు, అదే మనం కాకపోతే నేర్చుకుందాం అన్న థాట్. సో వేర్ వీ గాట్ దట్ డౌట్ వాజ్, రెస్టారెంట్ బిజినెస్కి ఒకటి ఉంటుంది కదన్న, హౌ కెన్ వీ స్కేల్ ఇట్ ఆర్ ఎల్స్ హౌ టు ఈవెన్ స్టార్ట్ ఇట్. లైక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు వాజ్ ద ఫండింగ్, మీరు ఎక్కడి నుంచైనా ఎక్స్టర్నల్ ఫండింగ్ తీసుకున్నారా, లేకపోతే వాజ్ ఇట్ యువర్ పాకెట్ మనీ, ఆర్ హౌ డిడ్ దట్ ప్రాసెస్ గో ఆన్? సో బేసిక్ గా ఫర్ దిస్ క్వశ్చన్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, మేము ఫండింగ్ అనేది తీసుకోలేదు ఇప్పటి వరకు. అండ్ మోర్ ఓవర్ ఎట్లా చేసిండ్రు, R&D ఎట్లా చేసిండ్రు, అసలు ఎలా చేసిండ్రు అనేది అయితే ఉందో ఒక క్వశ్చన్. దానికి ఏంటి అంటే బేసిక్గా నేను వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత నేను బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు, నాకు బిజినెస్ ఐడియా లేనప్పుడు నేను ఫ్రాంచైజింగ్కి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఫ్రాంచైజింగ్ అంతా వెరీ ఎక్స్పెన్సివ్. దోస్ డేస్ 10 years బ్యాకే అరౌండ్ 1 crore 1.5 crore ఇట్లా హ్యూజ్ మనీ. సో 1.5 crore పెట్టి ఇన్వెస్ట్ చేసి, దట్ టు వెరీ లిమిటెడ్ ఆప్షన్స్, నాట్ సో మచ్ ఆఫ్ ఆప్షన్స్. సో అప్పుడు దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. సో మనకు జరిగిన పరిణామాలు, మనకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఓన్లీ డిసైడ్స్ యువర్ పాత్. సో విచ్ రోడ్ టు చూస్, విచ్ వే టు చూస్ అండ్ విచ్ వే నాట్ టు చూస్ అనేది. సో అందుకు దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్, లైక్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది, నేను ఎందుకు పెట్టలేకపోయినా. సో ఎందుకు పెట్టలేకపోయినా అంటే, అక్కడ అది ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి నేను పెట్టలేకపోయినా. ఎందుకు అంటే మన అటు ఇటు పాజిటివ్ రిజల్ట్ రావచ్చు, నెగిటివ్ రిజల్ట్ రావచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయితే నేనేమైనా అఫోర్డ్ చేయగలుగుతానా, నెక్స్ట్ నేనేమైనా చేయగలుగుతాను, నెక్స్ట్ బిజినెస్ చేయడానికి కాన్ఫిడెన్స్ మొత్తాన్ని కిల్ చేసుకున్నాను అవుతా. సో అందుకు నేనేం చేసిన, నా ఐడియాని అక్కడ ఫర్గివ్ అంటే వదిలేసుకున్నా. చలో లెట్ గో, మనం ఇంకా కొన్ని రోజుల తర్వాత లెట్స్ కమ్ అప్ విత్ న్యూ బిజినెస్ ఐడియా. సో అనేసి నేను ఆ ఫ్రాంచైజింగ్ ఐడియా అనేది వదిలేసిన. సో అదే నేను మైండ్లో పెట్టుకొని, నాలాగా ఎంతో మంది ఫ్రాంచైజింగ్లోకి రావాలనుకుంటారు, వాళ్ళకి చాలా మందికి బిజినెస్ చేయాలన్న ప్యాషన్ ఉంటుంది. కాకపోతే వాటి ఎక్స్పెండిచర్స్ అన్ని కొంచెం ఎక్కువ, హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి. నాట్ ఎవ్రీ వన్ కెనాట్ ఎఫోర్డ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఫ్రాంచైజింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇందాక నువ్వు చెప్పినట్టు, చాలా మందికి R&D సైడ్ నాలెడ్జ్ ఉండదు, చాలా మందికి మార్కెట్ సైడ్ నాలెడ్జ్ ఉండదు. సో ఇప్పుడు అంటే వాళ్ళు అది లేక చాలా మంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో అందుకు నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకొని, సో నేను పెట్టే ఏదైతే బ్రాండ్ కానీ, నేను పెట్టే మోడల్ కూడా ఎలా ఉండాలి అంటే అఫోర్డబుల్గా ఉండాలి. జస్ట్ ఇన్ కేస్ పాజిటివ్ కాకుండా నెగిటివ్లోకి వెళ్ళింది అనుకుంటే, జస్ట్ ఇన్ కేస్ వర్స్ట్ సినారియో బిజినెస్ ఫ్లాప్ అయింది, ఆ పర్టికులర్ లొకేషన్ ఫ్లాప్ అయినా కూడా
వాళ్ళకి లాస్ అనేది యాజ్ మచ్ as పాసిబుల్ మినిమైజ్ చేయాలి అనుకొని ఆ మోడల్ని డిజైన్ చేసిన. ఓకే. సో ఇప్పుడు నన్ను నేనే లైవ్ ఎగ్జాంపుల్ కింద నాకు తీసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను నాలాగా మిగతా వాళ్ళు సఫర్ కాకూడదు అనే ఉద్దేశంతో ఒక మంచి బిజినెస్ మోడల్ని క్రియేట్ చేసి, సో జస్ట్ ఇన్ కేస్ వర్స్ సినారియోలో సేల్స్ కొంచెం సో ఉన్నా కూడా వాళ్ళకి ఎంత తక్కువ సేల్స్ అయినా కూడా పాకెట్ల నుంచి అయితే మనీ పెట్టాల్సిన అవసరం లేదు. నో లాస్ నో గెయిన్ కింద ఉంటారు. అండ్ సో ఆ విధంగా మేము మోడల్ని డిజైన్ చేసి బ్రేక్ ఈవెన్ కూడా గుడ్ టైంలో మేము బిఫోర్ కోవిడ్ అయితే అరౌండ్ 16 months బ్రేక్ ఈవెన్ చెప్తుండే, 12 to 16 months అంటుండే. సో అట్లా డిజైన్ చేసి మోడల్ని అండ్ వర్స్ సినారియో స్టోర్ ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా అక్కడి నుంచి రీలొకేట్ చేస్తే హార్డ్లీ వాళ్ళు లూజ్ అయ్యేది 2 to 3 lakh. 2 to 3 lakh ఇస్ ద ఓన్లీ రిస్క్ విచ్ దే ఆర్ టేకింగ్. సో ఆ విధంగా మోడల్ని డిజైన్ చేసి పెట్టినాం. అండ్ సో ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ ఏమైంది, నేను మేకోజోమ్ మిల్క్ షేక్స్ ఒకటే లాంచ్ చేసిన. మేకోజోమ్ మిల్క్ షేక్స్లో నేను ఏం అమ్ముతున్నా అంటే నాది ఒక ప్రోడక్ట్ ఉంది, నేను అమ్ముతున్నా. నిన్న బిజినెస్ మోడల్ ఏంటి, ఐఎమ్ సెల్లింగ్ వన్ ప్రోడక్ట్ దట్ ఈస్ ఇంటూ ఫ్రాంచైజింగ్ మోడల్ విత్ బికాస్ ఇప్పుడు చూస్తే మార్కెట్లో చాలా మంది చాలా డిఫరెంట్ బ్రాండ్స్ వస్తున్నాయని ఈరోజు, అండ్ దే నాట్ ఏబుల్ టు సర్వైవ్ బికాస్ మోర్ ఓవర్ బ్రాండ్స్ సర్వైవ్ అవ్వట్లేవా, ఇక్కడ ఎక్కువ లూజ్ అయ్యేది ఎవరు, బ్రాండ్స్ ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లూజ్ అవుతున్నారా, బ్రాండ్ లూజ్ అవుతుందా అంటే బ్రాండ్ ఎక్కడ లూజ్ కాదు, బ్రాండ్ ని నమ్మి డబ్బులు పెట్టినోడే లూజ్ అవుతాయి, నష్టపోతాయి ఫ్రాంచైజింగ్ ఇస్తే. ఇప్పుడు చూస్తే కొంతమంది వేల అవుట్లెట్స్ కూడా ఫ్రాంచైజింగ్ ఇచ్చి కూడా ఆ ఫ్రాంచైజీ సపోర్ట్ లేకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చి హెడ్ఏక్ తెచ్చుకున్నట్టు అయిపోయింది. సో మా టీమ్ వర్క్ ఎట్లా ఉంటుందంటే, నా టీమ్ది మా మేకోజోమ్ మిల్క్ షేక్స్ కానీ నా త్రూ వచ్చే ఏ బ్రాండ్ అయినా కూడా మేము ఎలా చేస్తాము అంటే, జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే విల్ మేక్ షూర్ దట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్ అండ్ మోర్ ఓవర్ విల్ ట్రై టు లైక్ యూనో ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి ఏదో కొత్త హెడేక్ వాళ్ళ నెత్తిన ఉన్నట్టు కాకుండా రిలాక్స్ స్మూత్ వాళ్ళని కంఫర్ట్ జోన్ లకు తీసుకెళ్ళి మీకు ఏం కావాలా, వాట్ ఈస్ యర్ ఎక్స్పెక్టేషన్, మనం ఏం చేద్దాం, బికాస్ దిస్ ఇస్ యువర్ స్టోర్ అండ్ అట్ ద సేమ్ వే దిస్ ఇస్ అవర్ బ్రాండ్. సో మీకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో మాకంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. లెట్స్ వర్క్ టుగెదర్ లైక్ ఎ ఫ్యామిలీ and let's make sure that store gets uplifted and the sales gets increased. This is how this is the relation we maintain with our franchise owners. In that way that helped us a lot, because వాళ్ళకి కంఫర్ట్ జోన్ లకు మేము తీసుకొచ్చి అసలు వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందులో ఉన్నారు, కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు, అన్ని బ్రాండ్స్ అవే పెడతాయి, నేను పెట్టినా, బట్ అవి మావి కొన్ని ఫ్లెక్సిబుల్ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంది, why not, we should be a shoulder, right? So మనం ఇవాళ how the brand has grown because they have invested on the brand. ఇందాక నువ్వు అడిగినట్టు do you have any investors అన్నావు కదా, I don't have a other investor who is coming and investing in my company. I have all my franchise owners are my investors. That is what I feel. Today I'm in this position just because of my franchise owners, and I proudly say that if you go and ask around మాకు ఒక 85 స్టోర్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 70 members దాకా ఫ్రాంచైజ్ ఓనర్స్ ఉంటారు. ఇఫ్ యూ గో టాక్ టు దెమ్, మినిమం ఒక మీకు ఒక 65 members అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. ఒక 5 members అంటే వాళ్ళు కూడా ఇస్తారేమో, బట్ నేను ఆ రిస్క్ తీసుకోవద్దని చెప్తున్నా. సో ఒక 5 members ని అడిగితే అట్లీస్ట్ 4 members అయితే మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. దట్ ఈస్ హౌ వి మెయింటైన్ దట్ ర్యాపో విత్ ద ఫ్రాంచైజ్ ఓనర్ అండ్ విల్ మేక్ షూర్ దట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్. సో అందుకు ఇప్పుడు నేను వాట్ ఎవర్ బ్రాండ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అవర్ family in the sense from the wings of makers of milkshakes, from our brands. So ఇప్పుడు లండన్ వాఫల్ కంపెనీ అని చెప్పేసి ఇంకో కొత్త ప్రోడక్ట్ తో వచ్చినాం. ఎందుకు అని అడగొచ్చు నువ్వు, ఏమని అంటే వై ఓన్లీ నీకు ఆల్రెడీ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉన్నప్పుడు ఇంకో వేరే బ్రాండ్స్ ఎందుకు అంటే, దీనికి నేను ఆలోచించింది ఏంటి అంటే, నా దగ్గర చాలా మంది ఫ్రాంచైజ్ కోసం వస్తున్నారు. లెట్స్ సే నేను ఒక హిమాయత్ నగర్ అనే లొకేషన్లో నా స్టోర్ ఉంది అనుకోండి, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. దాని చుట్టుపక్కల అవుట్లెట్ నేను తీసుకుంటా అని చెప్పేసి వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోర్ ఉన్నప్పుడు నేను వాళ్ళకి స్టోర్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది, అరే నాకు అక్కడ షాప్ ఉంది నేను పెట్టుకుంటా అది అన్నా కూడా నేను ఇవ్వలేను, బికాస్ నాకు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఆ బిజినెస్ అనేది అక్కడ ఏదైతే కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోద్ది, ఆల్రెడీ అదర్ పర్సన్ బిజినెస్ విల్ గెట్ ఎఫెక్టెడ్, స్ప్లిట్ అవుతుంది సేల్. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ దెమ్ అండ్ నాట్ గుడ్ ఫర్ మీ ఆల్సో. ఇనిషియల్ గా నాకు ఫ్రాంచైజ్ ఫీ వస్తుంది, నా మనీ నేను మేక్ చేస్తానేమో, బట్ దట్స్ నాట్ ఎథికల్లీ రైట్. యూ హ్యావ్ టు బి ఎథికల్లీ honest in doing business, because what I strongly believe is this is not I have a long journey to travel. So in this journey I want to be ethical and make sure to build a big empire with my network. So empire doesn't mean that only with money.
సో నెట్వర్క్ ఐ మీన్ లైక్ మంచి నెట్వర్క్ మంచి సర్కిల్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే ఎథికల్ గా బిజినెస్ చేస్తే డెఫినెట్ గా నీకు మంచి గ్రోత్ వస్తుంది. మనీ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇవాళ ఉన్నోడు రేపు లేకుండా పోవచ్చు, అసలు ఏమి లేనోడు రేపు పెద్ద బాగా సంపాదించే కూడా ఉండొచ్చు. బట్ ఎథికల్ గా నువ్వు బిజినెస్ చేస్తే వాట్ ఎవర్ మనీ యు ఆర్ ఎర్నింగ్ యుల్ బి లైక్ పీస్ఫుల్ గా నువ్వు పడుకోవచ్చు హ్యాపీగా. అండ్ గ్రోత్ ఉండదా ఎథికల్ గా చేస్తా అంటే డెఫినెట్ గా ఉంటుంది. నేనైతే చూసిన ఎథికల్ గానే బిజినెస్ చేసినా నాకు మంచిగా గ్రో అయినా నేను. దట్స్ వెరీ గుడ్ అన్న. ఎందుకంటే బిజినెస్ అంటేనే అందరు ఎట్లా చూస్తారంటే వీడు ఎక్కడో టోపీ పెడుతున్నాడు, లైక్ సమ్వేర్. ఈవెన్ ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు కూడా సంథింగ్ దట్ ఐ లైక్ అబౌట్ యువర్ మోడల్ ఆర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ యువర్ థింకింగ్ ఆల్వేస్ అబౌట్ ద కస్టమర్స్. అరే కస్టమర్, యువర్ కస్టమర్ కెన్ బి ద పర్సన్ హూ ఇస్ బయింగ్ ఫ్రాంచైజ్ ఫ్రమ్ యూ. ద కస్టమర్ కెన్ బి ఇన్ జనరల్ హూ టేక్స్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ప్రొడక్ట్. వీళ్ళని కన్సిడర్ చేస్తూ బిల్డ్ అయిన ఏ బిజినెస్ అయినా, లైక్ ఇప్పుడు అమెజాన్ లో అయినా కానీ ఆర్ ఎల్స్ ఈవెన్ విత్ యూ, వాట్ ఐ ఫైండ్ సిమిలారిటీ ఇస్ కస్టమర్స్. లైక్ వాళ్ళకి ఏం కావాలో లైక్ దట్ యూ హ్యావ్ బిల్డ్ ఇట్. అండ్ ఇప్పుడు కన్సిడరింగ్ యూ హ్యావ్ ఎ గుడ్ బ్రాండ్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఉన్నారు. సో ఒకరు నేను ఇప్పుడు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఐ కెన్ టాక్ టు వన్ ఆఫ్ ద ఓనర్ అండ్ కన్సిడర్ ఇట్. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు యువర్స్ వాజ్ ద ఓన్లీ ఫస్ట్ స్టోర్ దట్ యుడ్ హ్యావ్ స్టార్టెడ్. ఆ ఒక్క స్టోర్ ని కన్సిడరేషన్ లో పెట్టుకొని హౌ డిడ్ యూ గెట్ యువర్ ఫస్ట్ 3 or 4 ఫ్రాంచైజీ కస్టమర్స్? లైక్ ఇది కూడా ఇంకా పెద్ద స్టోరీ. యాక్చువల్లీ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే ప్రోడక్ట్ మీద. మంచి ప్రోడక్ట్ పిచ్చెక్కిచ్చొచ్చు అంటుండే. ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను లండన్లో MBA చేసిన. సో ఆ టైంలో నాకు మా ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్తుండే. సరే రారా షాపింగ్కి వెళ్దామంటే నేను హెసిడెంట్ ఉంటుండే. ఎందుకు అంటే అరే నేను మళ్ళీ లండన్కి ఒకసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తా అంటే ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్యాగ్ చూసి డెసిషన్, ఇప్పుడు జనరల్గా అప్పుడున్న మనీతోని ట్యాగ్ చూసి ఇది కొనొచ్చా కొనలేమా, ఇది ఎఫోర్డ్ చేయగలుగుతామా లేదా అనే భయం ఉండేది. సో నేను మళ్ళీ లండన్కి వచ్చినప్పుడు ట్యాగ్ చూడకుండా కొనుక్కొని పోతా, ఆ లెవెల్లో వస్తా లండన్కి అంటుండే. దట్ వాజ్ మై కాన్ఫిడెన్స్. నాకు ఎందుకంటే అదొకటి ఉండేది, అరే నేను కష్టపడేవాడిని, నేను హార్డ్ వర్క్ చేసేస్తా, నేను చేస్తా, నాకు ఏదో ఒకటి సాధించాలని తపన ఉండేది. డెఫినెట్గా ఇది నేను గ్రో అయితే అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. సో అప్పుడు మా వాళ్ళందరూ నవ్వేటోళ్ళు, వీడేం రా ఓవర్ ఎట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో అంటే అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ జెట్ స్వింగ్. అసలు ఎట్లా ఉంటుంది యంగ్స్టర్స్కి 23-24లో అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఏది పెట్టినా రాకింగ్, మనం పెడితే సూపర్ హిట్ అవ్వాల్సిందే, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద బిస్కెట్ ఏం పడిందంటే మనకు అసలు నేను అక్కడ చేసిన R&D ఇక్కడ నాకు సెట్ కాలే. ఎందుకంటే నేను అదే ప్రోడక్ట్ ఇక్కడ అమ్మితే అరౌండ్ 400-500కి అమ్మాలా. ఆ 400-500 హూ విల్ డ్రింక్? ట్రూ, దాట్స్ ద మిస్టేక్ విచ్ ఐ హావ్ డన్. సో దానివల్ల నాకు మళ్ళీ ఏమైంది, అరే కరెక్టే కదా. సో ఈవెన్ దో మీ బీయింగ్ MBA స్టూడెంట్, కాస్టింగ్ అనాలిసిస్ కానీ ఇదంతా కూడా నేను చేయలే. అప్పుడు R&D చేసిన, ప్రోడక్ట్ మంచిగా ఉంది, అరే నడుస్తుంది అనుకుంటూ వచ్చిన తర్వాత లెర్నింగ్ లెసన్స్. మార్కెట్ లో దిగుదాం అనుకున్నప్పుడు అబ్బా ఇక్కడ 400 పడుతుంది, అక్కడ ప్రోడక్ట్ వేరే. బికాజ్ అక్కడ నేను ఇంపోర్ట్ చేసుకున్నా అనుకో లండన్ నుంచి, నాకు 400-500 పడుతుంది, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో అప్పుడు నేను అగైన్ ఇక్కడ మళ్ళీ 6 months R&D చేసి అసలు బ్రాండ్ నడుస్తుందా నడవదా, ఎవరిని చూడు ఇది నడవదు, మిల్క్ షేక్స్ ఎవడు తాగడు, ఇట్లానే అంటుండే. అంటే నాకు అప్పుడు కొన్ని అందరితో మాట్లాడి తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయినాయి. అమ్మో ఇంతమంది నో అంటున్నారు, అసలు ఇది నడుస్తుందా నడవదా. సో అప్పుడు స్టోర్స్ కోసం వెతుకుతుంటే ఎవరు కూడా ప్లేసెస్ ఇవ్వలే. మిల్క్ షేక్ పార్లర్లకు ఇవ్వము, జ్యూస్ షాప్లకు ఇవ్వము, మాది బిల్డింగ్ బ్యూటీ పోతుంది అని. ఎందుకంటే నేను వెళ్ళి చిన్న షాపులు పెట్టుకోలేను, చిన్న టిక్కిల్లాగా పెట్టలేను, ఒక కియాస్కో అది లేకపోతున్నాయి. నా ఆలోచన అంతా మంచి ప్రీమియంగా ఇవ్వాలా, మంచి మిల్క్ షేక్ కస్టమర్కి ఇవ్వాలా, మంచి ప్రోడక్ట్ ఇస్తే డెఫినెట్గా కస్టమర్ ఇష్టపడతాడు అనేది ఉండే. బట్ నాకు ప్లేసెస్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు చాలా మంది. తర్వాత నాకు ప్లేసెస్ దొరకకపోతే బెంగళూరు హైవే మీద 60 kilometers ఫ్రమ్ హైదరాబాద్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసినాం. సో దాని తర్వాత ఎక్కడైతే హైదరాబాద్లో మాకు ప్లేస్ ఇవ్వలేదో అదే హైదరాబాద్లో మా సెకండ్ స్టోర్, ఐ మీన్ లైక్ నా ఫస్ట్ స్టోర్ వచ్చి కంపెనీ ఓన్డ్ బెంగళూరు హైవే పైన, నా సెకండ్ స్టోర్ వచ్చేసి ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ వచ్చింది, దట్ ఇన్ హైదరాబాద్లో. అండ్ హౌ డిడ్ దట్ ఆపర్చునిటీ కమ్? కస్టమర్. There are customers, they have turned to franchisee owners. We are planning for a franchisee model, but still we not expect that our first store in Hyderabad is going to be a franchise store. Okay, got it. So and that is a place where no one is ready to give a space for setting up a store. So that is how it started. సో అంటే జనరల్ గా మనం ఎప్పుడు నర్వస్ కాకూడదు. ఇవాళ ఏమన్నా అయింది అనుకో, అబ్బా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, నాకే ఎందుకు ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు అంటే, అరే భయ్ అవుతుంది, అందరికి మంచి జరిగితే ఎట్లా, ఒక రోజు నీది ఇవాళ నీ డే అయితే రేపు నా డే, ఇవాళ నా డే కాకపోతే నా డే వస్తుంది ఎప్పుడో ఒక రోజు.
బట్ ఆ ఎనర్జీని కోల్పోకూడదు, అన్న, పట్టుదలతో ఉండాలి. where do you get this confidence అన్న? అంటే లైక్ లండన్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత నాది అయిపోతుంది బిజినెస్, లైక్ ఫస్ట్ నుంచి మీరు చెప్పినారు కదా ఏదైనా బిజినెస్ పెట్టాలి, యూ కమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిజినెస్ పెడతా, దాంతో పాటు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్యాగ్ తీసుకోకుండా ఉంటాను, అండ్ యూ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎట్లుంటది అంటే దీనమ్మ జాబ్ వస్తుందా రాదా అన్నట్టే ప్యాక్ అయ్యే టైంలో యువర్ లైక్ దిస్ కాన్ఫిడెంట్. హౌ డిడ్ దిస్ కాన్ఫిడెన్స్ కమ్ ఇన్ యూ? బేసిక్ ఇది ఒకటి చెప్తాను, ఇంకో స్టోరీ, ఇంకో జర్నీ. నా జర్నీలో ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంటి అంటే నేను యూఎస్ వీసా అప్లై చేసిన, ఎందుకంటే నాకు బీటెక్ అయిపోయిన తర్వాత నేను బిజినెస్ ఐడియా కోసం ఆలోచిస్తే నాకు అసలు బిజినెస్ ఐడియా దడతలే, మరి ఏం చేయాలా. అప్పుడు మా అన్న యూఎస్ లో ఉంటాడు, మా అన్న ఉండి అరే నాయన ఎంబీఏ చేయరా భయ్, నువ్వు ఎట్లా బిజినెస్ చేస్తా అంటున్నావు, ఎంబీఏ చేస్తే నీకు బిజినెస్ కి ఉపయోగపడుతుంది, ఇక యూఎస్ వీసా అప్లై చేసుకుని ఇడికరా, ఇక్కడ ఎంబీఏ చేసి నీకు నచ్చిన బిజినెస్ అక్కడో ఇక్కడో తయారు చేయొచ్చు, ఇక్కడ యూఎస్ లో నీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది అని చెప్పి అన్నాడు. కరెక్టే కదా అని చెప్పి యూఎస్ వీసా అప్లై చేసిన. ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, రెండోసారి రిజెక్ట్ అయింది, మూడోసారి రిజెక్ట్ అయింది. అప్పుడు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా అయిపోవాలి, మొత్తం గాన్ జీరోలో పడిపోవాలి. పడిపోలేదా అంటే పడిపోయింది, అయిపోయిందిరా నాయన, ఏంద్రా బాబు ఇంత 3 సార్లు రిజెక్ట్ అయింది, ఏంది కథ అనుకున్నా. తర్వాత ఈ పాయింట్ బాగా గుర్తుంచుకో. తర్వాత ఏం చేసినా మా అన్న నుండి అరే లండన్ పో, మరి లండన్ కూడా ఫారిన్ కంట్రీగా, నీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, అక్కడికి వెళ్తే నీకు ఏదైనా బిజినెస్ ఐడియా తట్టొచ్చు, అదే పెట్టుకోరా భయ్య అన్నాడు. సరే అని చెప్పేసి లండన్ వీసా ట్రై చేసిన, లండన్ పోయినా. సో ఈ జర్నీలో నేను అండ్ పోయిన తర్వాత నువ్వు ఇందాక అడిగినట్టు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా అది ఇది అంటే నేను ఒకటే అనుకున్నా, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఏడ్చినా, నువ్వు బాధపడ్డా, నువ్వు హ్యాపీగా ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అయితే నువ్వు ఫేస్ చేయాల్సిందే. మన లైఫ్ కూడా అట్లనే, నువ్వు ఏడవడం వల్ల లైఫ్ మారదు, నువ్వు బాధపడడం వల్ల లైఫ్ మారదు, నువ్వు నవ్వడం వల్ల నీ లైఫ్ అయితే మారదు, నీకున్న హర్డిల్ కూడా మారదు. సో how you face it, you have to face it, that's the only option, this is life, you have to go with the flow, and ఈ జర్నీ నువ్వు ఫాలో కావాల్సిందే, నువ్వు చేయాల్సిందే. అదేదో మంచి అంటే ఎనర్జెటిక్ గా పోరాడదాం, ఫైట్ చేద్దాం, ముందుకు పోదాం, అంతే కదా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నాకు నేను అరౌండ్ 9th క్లాస్ ఉన్నప్పుడు మా స్కూల్లో హాస్టల్లో వాలీబాల్ ఆడుతుంటే నేను కింద పడితే హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కింద పడి ఇట్లా లేవంగానే మళ్ళీ బాల్ అటు వెళ్ళి టపక్కన వచ్చి మళ్ళీ ఇటు కొట్టుకుంది అదే చెయ్యికి. సో భయంకరమైన ఫ్రాక్చర్ అయితే నేను హాస్టల్లో ఉంటుండే, అప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసిండ్రు. మా డాడీ మమ్మీ వాళ్ళు వచ్చారు, మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత నేను లోపలికి, నాకు అప్పటికి ఇంజక్షన్ అంటే కూడా భయం, లోపల పోయేసరికి అక్కడ 2 నర్సులు ఉన్నారు, ఇంకా అప్పటికి డాక్టర్ రాలే, వాళ్ళు ఎక్కించడం కోసం కొంచెం అది కూర్చుతున్నారు, నర్వ్స్ కి కూర్చుతూ ఉంటే అసలు నాకు ఇంజక్షన్ అంటేనే భయపడేటోండి, ఆపరేషన్ థియేటర్ అంటే 9th క్లాస్ పిల్ల ఎట్లుండాలా వణుకుడు పుడుతుంది. సో వాళ్ళు పెట్టిండ్రు, ఫస్ట్ టైం రాలే, రెండోసారి రాలే, నేను అమ్మ అయ్యా అంటున్నా. నేను అప్పుడు అనుకున్నా, అరే నాయన నేను ఇప్పుడు ఏడ్చినా వీళ్ళు ఎట్లాగో నాకు ఇలా ఆపరేషన్ చేసేస్తారు, నేను ఏడవకపోయినా చేస్తారు, ఇక నేను ఇప్పుడు ఏడ్చేం లాభం, ఇక పోనీరా నాయన నీ ఇష్టం వచ్చింది చేసుకో అనుకొని. అప్పుడు అట్లా ఆ రోజు నాకు అది మైండ్ లో కనిపించింది, అరే లైఫ్ కూడా అంతే కదా, మనం వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, యూ హ్యావ్ టు ఫేస్. సో అట్లా నేను ఏదైనా ప్రాబ్లం వస్తే పాజిటివ్ యాటిట్యూడ్ తోనే పోతా. ఇప్పుడు నాకు ఎవరన్నా ఈ జర్నీలో ఏమన్నా స్మూత్ జర్నీ అంతా అసలు ఎక్సలెంట్, అన్ని హ్యాపీ మూమెంట్స్, ఫుల్ లక్ ఫేవర్ చేసింది అనను. లక్ కూడా ఫేవర్ చేయాలా, కొంచెం చేసి ఉంది, చేయలేదని నేను అనను. కాకపోతే అంత పాజిటివ్ డేస్ ఏమి ఉన్నాయా అంటే కాదు, చాలా ప్రాబ్లమ్స్, చాలా మంది అక్కడక్కడ ఇబ్బంది పెడతారు. అది నేను మనకు తెలియక ఇబ్బంది పెడతారా అంటే మనకు తెలుసు వాడు ఇబ్బంది పెడుతున్నాడు అని తెలుసు, మనం ఎవడైతే నమ్ముతామో వాడు కూడా ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెట్టినప్పుడు కొన్నిసార్లు ఏం చేయాలి, పోరా అబ్బాయి ఏం చేసుకుంటూ ఇంకా వదిలేసేయాలి. కానీ ఎప్పుడైతే నీకు హామ్ అవుతుందో యూ షుడెంట్ లీవ్, బట్ కొన్ని ఇంకా వదులుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. బికాస్ దిస్ ఇస్ లైఫ్, యూ హ్యావ్ టు అసెస్ అండ్ ఎవాల్యుయేట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. And and again I evaluate things into 3 different things, types. Okay. So one of my friends suggested me this. So adenti action required, action not required, action immediately required. So ఏదైనా వచ్చింది దీని మీద ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అవ్వాలా అవసరం లేదా.
సో ఆ కేటగిరీలో ఇది పడుతుంది. ఏ కేటగిరీలో Okay. పడుతుంది? ఇమీడియట్లీ రిక్వైర్డా, యాక్షన్ రిక్వైర్డ్ ఇన్ ద లేటెస్ట్ స్టేజ్, ఆర్ యాక్షన్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. సో దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకు పోతా. సో నాకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అక్కడ సార్ట్ అవుట్ అవుతాయని నేను అనుకుంటా. అవుతున్నాయి కూడా విత్ దట్ ప్రిన్సిపల్, ఫాలోయింగ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రేజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు, లైక్ వెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. కానీ ఫస్ట్ మీరు ఒక రెస్టారెంట్ చైన్ అయినా లేకపోతే మనం ఒక మిల్క్ షేక్ చైన్ అయినా పెట్టినప్పుడు your partners and your employees, everyone action will also impact your own brand and your own business. True. And అలాంటప్పుడు నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయన్న. ఫస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెఫ్ ఉంటారు, లైక్ ఆర్ఎల్స్ ద మెయిన్ ఎంప్లాయ్ ఉంటారు, సడన్ గా అప్పుడప్పుడు సీనియర్ పర్సన్ లీవ్ చేసేస్తే కంపెనీని, అప్పటికప్పుడు వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ విల్ యూ టేక్? అంటే ఆ అసిస్టెంట్ ని విల్ యూ మేక్ దెమ్ ద సీనియర్ ఆర్ ఎల్స్ హౌ డు యూ హైర్? దట్ ఈస్ ద ఫ్లో అనిరుద్. బేసిక్ గా హూఎవర్ ఇస్ వర్కింగ్, నేను అదే మా వాళ్ళకి అదే చెప్తాను, అరే ఎప్పుడు నేను సీనియర్ ఎంప్లాయ్ నా త్రూనే కంపెనీ నడుస్తున్నారు అనుకోవద్దు. కంపెనీ ఎవ్వరు ఉన్నా లేకున్నా నడుస్తుంది, నాదనే కదా ఎవరిదైనా. దట్ ఈస్ ద జర్నీ, దట్ ఈస్ ద ఫ్లో విచ్ గోస్ ఆన్. సో ఒకరు పోతే ఇంకోళ్ళు వస్తారు. ఈవెన్ దో టాప్ మేనేజ్మెంట్ లో, ఈవెన్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ మూవ్స్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఆల్సో, సమ్వన్ ఎల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో దర్ ఇస్ ఆల్వేస్ అ రిప్లేస్మెంట్ విచ్ ఇస్ దేర్. ఎప్పుడు నా వల్లనే నాతోనే ఇట్లా నడుస్తుంది అనుకోవడం తప్పు. యూజువలీ దట్ ఈస్ దేర్ ఇన్ హ్యూమన్ నేచర్. అది అనుకుంటారు వాళ్ళు, బట్ దట్ ఈస్ నాట్ రైట్. Irrespective of their strength or whatever it is, if they are leaving the company also, company will move further. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు how they take it in a proper way లేదు అంటే if they are taking wrong decisions, decides the growth of the company. సో అన్న ఇప్పుడు ఇన్ జనరల్ ఇప్పుడు మార్కెటింగ్ కి ఎన్నో అవెన్యూస్ వచ్చేసినాయి, లైక్ లింక్డ్ఇన్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా. అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్, ఒక టాస్క్ అయి ఉంటుంది. So how did you market makers of Milkshake as a brand at that time? మాకు అప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్పటికి ఇట్లా ఎక్స్క్లూజివ్ మిల్క్ షేక్ బ్రాండ్స్ అనేవి లేవు. సో అది కొంచెం అడ్వాంటేజ్ అయింది. అండ్ నెక్స్ట్ అప్పుడు ఫేస్బుక్ అయితే ఉంది. సో ఫేస్బుక్ వీటి త్రూ ఎక్కువ పొటెన్షియల్ ఉండేనా అంటే లేదు. అంటే ఎట్లా అంటే అనిరుద్, టైం చేంజ్ అవుతున్న కొద్దీ అప్పుడున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ వేరే. అది ఇప్పటితో కంపేర్ చేస్తే ఇంకా జెట్ స్పీడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లోకి. సో అప్పుడున్న లిమిటెడ్ సోర్సెస్ ఏవి, ఫేస్బుక్లో గ్రూప్స్ ఉండేవి, దాంట్లో పోస్ట్ చేసేవాళ్ళము. నెక్స్ట్ టీవీ ఇంటర్వ్యూస్ వచ్చేవి బాగా, సో వాటిలలో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. టీవీ వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే రీల్స్ లాగా చేస్తున్నారో, కొత్త ప్లేసెస్కి వెళ్ళడము, ఫుడ్ ని షూట్ చేయడము, రీల్స్ లాగా పెట్టడము, అప్పుడు కూడా డిఫరెంట్ న్యూస్ ఛానల్స్ వచ్చేసి, సారీ టీవీ ఛానల్స్ వచ్చేసి బట్ వీడియోస్ షూట్ చేసేసి ఫుడ్ కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి. దానివల్ల కూడా బాగా పుష్ ఉండేది. అండ్ నెక్స్ట్ నాకు అడ్వాంటేజ్ ఏముండే అంటే నేను చాలా ఎంగేజ్ కదా అప్పుడు. సో ఆ టైంలో చాలా మంది యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ కింద ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ కూడా బాగా తీసుకునేవాళ్ళు. సో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా వచ్చేవి బాగా. సో ఇవన్నీ అట్లా పెరుగుతూ అండ్ మోర్ ఓవర్ నేను బాగా ట్రస్ట్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ అనను నేను అది, బట్ ఓకే మైట్ బి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ స్ట్రాటజీ ఆల్సో. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మేము అది మాకు అట్మోస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకునే వాళ్ళము. సో అది పెట్టుకొని ప్రతి కస్టమర్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్కి వచ్చి బయటికి వెళ్ళే కస్టమర్ హ్యాపీగానే వెళ్ళాలి అనేది స్ట్రాంగ్ గా పెట్టుకునే వాళ్ళం. సో దానివల్ల కస్టమర్స్ వెళ్ళి వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ స్ట్రాంగెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కదా. సో ఇప్పుడు కస్టమర్కి నచ్చింది అనుకో, వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్పడం, సో వాళ్ళు రావడం, అట్లా స్లోగా గ్రో అయింది. సో ర్యాపిడ్ గ్రోత్ ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ర్యాపిడ్ గ్రోత్ ని మనం క్యాన్ బి కేటర్ టు దట్ మచ్ కస్టమర్స్ అంటే అయి ఉండకపోవచ్చు. సో అట్లా మెల్లిగా సెట్ చేసుకుంటూ మాకు రిసోర్సెస్ ని పెంచుకుంటూ, స్టోర్స్ మెల్లిగా పెంచుకుంటూ అట్లా గ్రో అయింది బ్రాండ్. సో దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్ us. అండ్ ఈ జర్నీలో ఈవెన్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. సో అవన్నీ కూడా స్లోగా, యా దట్ ఈస్ హౌ వి గెట్ నాలెడ్జ్ అండ్ వి గెట్ దిస్ థింగ్ కదా. సో ఎక్స్పీరియన్స్. సో దీంట్లో చిన్న మిస్టేక్స్ నేను చేసి ఉన్నాను. నాట్ దట్ నేను అందరికి కరెక్ట్ చేసినాను కదా, 2-3 మిస్టేక్స్ చేసి ఉంటా. డెఫినెట్ గా నాకు కమింగ్ ప్రాజెక్ట్స్ లో అవన్నీ రెక్టిఫై చేసుకొని ప్రాపర్ గానే ఎథికల్ గా, ఇంకా మోర్ ఎథికల్ గా బిజినెస్ చేస్తా
అనే దాంతో నేను ముందుకెళ్తున్నా. మిస్టేక్స్ అంటే ఏ వేలో అన్న, లైక్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ వాస్ దట్ డిపార్ట్మెంట్ అన్నాను నేను. ప్రోడక్ట్ పరంగా వీఆర్ ఆల్వేస్ రైట్. సో కొంతమందికి నాకు దేవుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన సొల్యూషన్, వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ లో ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సిందేమో చేస్తున్నా నేను. నాకు తోచిన దాంట్లో బెటర్ చేసిన. ఇప్పుడు నువ్వు ఇంకో ఎవరైనా ఎక్స్ అండ్ వై వస్తే నేను ఇప్పుడు ఎక్స్ కి సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా వై కి నెగిటివ్ అవుతాను. సో లేదు, వై కి చేస్తే ఎక్స్ కి నెగిటివ్ అవుతాను. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో అలాంటి మిస్టేక్స్ తప్ప వాటిని కూడా ఇంకో వేరేలాగా ఎట్లా హ్యాండిల్ చేయవచ్చు, ఒకరికి సపోర్ట్ చేసినా ఇంకొకరికి డిసప్పాయింట్ చేయకుండా ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఈ జర్నీలో, ఈ ఎక్స్పీరియన్స్ అది కూడా నేర్చుకోవాలి. అండ్ అన్న ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనేది ఏ బిజినెస్ లో అయినా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్తున్నట్టు లైక్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ లో ఒక బెస్ట్ థింగ్ దట్ ఐ రియల్లీ టేక్ ఫ్రమ్ యూ అవర్ కాన్వర్సేషన్ ఇస్, మీరు ఎప్పుడైనా కానీ కస్టమర్ లైక్ మనం ఎవరికి సెల్ చేస్తున్నామో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక ఎంపతి ఎలిమెంట్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు. లైక్ నేను ఒక ఫ్రాంచైజీ బిజినెస్ ఓనర్ అయినా ఆర్ ఎల్స్ యాజ్ అ బ్రాండ్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఫ్రాంచైజీ టు మల్టిపుల్ పీపుల్, how did you take that feedback from customers? Like వాళ్ళకి ఏదైనా నోట్ రాసి వాళ్ళు దే యూస్ టు గివ్ ఇట్ టు ద కౌంటర్, లేకపోతే ఏదైనా పర్టికులర్ ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటే ఓకే ఇది క్లిక్ అవుతుంది, వాస్ దట్ యువర్ ఫీడ్బ్యాక్? యాక్చువల్లీ మేము ఏం చేస్తుండే అంటే ఫస్ట్ లో స్టిక్కీ నోట్స్ పెడుతుండే, తర్వాత నేను స్టోర్ లో కస్టమర్స్ తో మాట్లాడుతుండే, తర్వాత నా నెంబర్ ఇప్పుడు వాట్ ఎవర్ నెంబర్ విచ్ ఐఎమ్ యూజింగ్ అదే నెంబర్ నీకు వెబ్సైట్స్ లో కానీ మెన్యూ కార్డ్స్ లో బ్యాక్ సైడ్ కానీ ఈవెన్ నౌ సో అదే నెంబర్ ఉంటుంది. సో ఫర్ ఎనీ ఎంక్వైరీస్ ఆర్ ఫర్ ఎనీ కంప్లైంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఆర్ ఫ్రాంచైజ్ ఎంక్వైరీ యూ కెన్ కాల్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అని చెప్పేసి నా నెంబర్ ఇస్తాను. సో అప్పుడు కస్టమర్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ స్టోర్ లో అయినా కూడా వాళ్ళు నాకే కాల్ చేస్తారు. సో వాళ్ళని నేను వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది చూసి ఆ గ్రౌండ్ లెవెల్లో కూడా రూట్ లెవెల్లో కూడా అలాంటి ప్రాబ్లం రానియకుండా మెల్లిగా అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాము. సో దట్ ఈస్ హౌ వీఆర్ మెయింటైనింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో వీ హ్యావ్ గుడ్ లాయల్ కస్టమర్స్, లాట్ ఆఫ్ రిపీటెడ్ కస్టమర్స్ హూ వాక్స్ ఇన్ టు ది స్టోర్. సో దట్ ఈస్ హౌ దట్ హెల్ప్డ్ us a lot. అది చాలా ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే లైఫ్ టైం వాల్యూ అంటాం కదా ఎల్టీవీ అని. లైక్ ఒక బిజినెస్ సస్టైన్ గా ఒక గ్రో అవ్వాలి అని అనుకుంటే వి నీడ్ టు హ్యావ్ రిపీటెడ్ కస్టమర్స్. ఒక్కసారి వచ్చిన తర్వాత కూడా లైక్, అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ యూ ఇస్ మీ కస్టమరే మీ ఫ్రాంచైజ్ తీసుకున్నారు. అండ్ దట్ షోస్ దట్ హౌ మచ్ అదే కదా, నేను ఎక్కడ కూడా వేరే వాళ్ళకి మార్కెట్ చేయలేదు. నాకున్న వచ్చిన మా ఫ్రాంచైజ్ ఓనర్స్ అందరు కూడా దేర్ ఆర్ కస్టమర్స్ కన్వర్టెడ్ టు ఫ్రాంచైజీ ఓనర్స్. సో ఇప్పుడు లండన్ వాఫల్ కూడా ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన మా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ కస్టమర్స్ లండన్ వాఫల్ కి కస్టమర్స్ కింద కన్వర్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఫ్రాంచైజ్ ఓనర్స్ లండన్ వాఫల్ తీసుకున్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాక్ ఇన్ కస్టమర్ ఇప్పుడు ఇంకొక స్టోర్ తీసుకున్నారు. సో అట్లా మెల్లిగా ఆల్రెడీ తెలియకుండానే విత్ ఇన్ షార్ట్ స్పాన్ వి ఓపెన్ అరౌండ్ 6 stores ఆఫ్ లండన్ వాఫల్ నౌ. సో అది అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఇందాక చెప్పినట్టు ఐ మిస్ సమ్ పాయింట్ ఏంటి అంటే నా దగ్గరికి వచ్చి ఈ పర్టికులర్ లొకేషన్ లో నేను పెట్టొచ్చా అన్నప్పుడు నాకు అక్కడ ఇవ్వలేనప్పుడు దే ఆర్ మూవింగ్ అవుట్ అండ్ దే ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ సమ్ అదర్ కంపెనీస్ ఫ్రాంచైజ్ అండ్ వన్ ఫైన్ డే దే ఆర్ సేయింగ్ వీఆర్ అన్హ్యాపీ విత్ దిస్ ఫ్రాంచైజ్ ఓనర్ బికాస్ దేర్ ఇస్ నో సపోర్ట్. సో దానివల్ల నేనేమనుకున్నా దే ఆర్ ద పొటెన్షియల్ కస్టమర్, దే ట్రస్టెడ్ us, they came near us, we are not able to give them, so they are going to somewhere else. So why shouldn't we start some other products with different, కొంతమంది అదొకటి స్పాట్ ఏరియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల, కొంతమందికి బడ్జెట్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, కొంతమంది అంత ఎఫర్ట్ చేయలేరు. సో అందుకు ఈ 2 పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని వీఆర్ కమింగ్ అప్ విత్ మల్టిపుల్ బ్రాండ్స్. సో ఇప్పుడు లండన్ వాఫల్ కంపెనీ అరౌండ్ 12 lakhs కే ఇస్తున్నాం. అరౌండ్ 12 lakhs కంప్లీట్ సెటప్ చేసి ఇస్తాం. ఇంటీరియర్స్, మెషినరీ, ఫ్రాంచైజ్ ఫీ అన్ని కలిపి 12 lakhs రూపాయలు స్టోర్ సెట్ చేసిస్తాం. టాక్ అబౌట్ దిస్ అన్న లండన్ వాఫల్, బికాస్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. లండన్ వాఫల్ ఇస్ ఈవెన్ న్యూ ఫర్ మీ. సో వెన్ డిడ్ దిస్ ఐడియా కమ్ టు యూ? లైక్ ఎప్పుడు లండన్ వాఫల్, వెన్ డిడ్ యూ స్టార్ట్ అండ్ హౌ డిడ్ ద నేమ్ కమ్ అప్ లైక్ లండన్ వాఫల్? నేను ఇది స్టార్ట్ చేసింది అరౌండ్ అంటే కోవిడ్ ముందు నుంచి ఆలోచించిన పెట్టాలి అని. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఇది ఎగ్జిక్యూషన్ టైంకి కోవిడ్ వచ్చేసరికి ఐ కుడెంట్ లాంచ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. సో అప్పుడు దానివల్ల అది కొంచెం బ్రేక్ పడింది. ఎందుకంటే నాకు ఎగ్జిస్టింగ్ బ్రాండ్ ని సేవ్ చేసుకోవాలా, లేదు కొత్త బ్రాండ్ ని లేపాలంటే నాకు ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఇట్స్ మై డ్యూటీ టు, నా కస్టమర్స్ అంటే మై ఫ్రాంచైజ్ ఓనర్స్ ఆర్ మై కస్టమర్, డైరెక్ట్ కస్టమర్స్ టు మీ. సో నేను ఇట్స్ మై డ్యూటీ టు సేఫ్ గార్డ్ దెమ్. సో దానివల్ల first I kept makers of milkshakes as my priority and make sure and I made sure that everyone who invested in makers of milkshakes, their investment is safe, they are happy, no one is running into losses. So atla వాళ్ళని చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోవిడ్ టైంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కోవిడ్ ని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన అయితే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ అది. సో పెద్ద బౌన్సర్ లాగా పడింది.
సో అప్పుడు మాకు ఏంటి వెండర్స్కి మాకు వాళ్ళు కొంచెం టైం ఇచ్చేవాళ్ళు, మేము మా ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా టైం ఇచ్చి పేమెంట్స్ తీసుకుని వాళ్ళకి పే చేసేవాళ్ళం. ఆల్ ఆఫ్ ఎ సడన్ కోవిడ్ వచ్చింది, స్టోర్స్ అన్ని క్లోజ్ అయినాయి, అండ్ ట్యాక్సెస్ ఆగలే. గవర్నమెంట్ స్టార్టెడ్ ఆస్కింగ్ ట్యాక్సెస్, అండ్ ఎంప్లాయీస్ started asking for salaries, and owners asked for rents and power bills. Everything was there on their head, and sales are zero because lockdown and all this headaches. సో ఆ టైంలో ఏం చేసినాము, అండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్టోర్స్ ఓపెన్ చేయాలంటే కూడా భయపడ్డారు, బికాజ్ ఆల్రెడీ అంత లాస్ బేర్ చేసి అంత హెడేక్తో ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏం చెప్పినాం, ప్రీవియస్ పేమెంట్ నా చేతిలో ఉన్నది అయితే అది. సో ప్రీవియస్ పేమెంట్స్ ఎవ్వరు దాని గురించి హెడేక్ పెట్టుకోకండి, అది వదిలేసేయండి. ఫస్ట్ మీరు షాప్స్ ఓపెన్ చేసుకోండి, నేను ఒక హెడేక్ లాగా మీకు ఉండను, ఎందుకంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ట్యాక్సెస్, సాలరీస్, రెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఒక బర్డెన్ లాగా మీకు ఉన్నాను. ఫస్ట్ అయితే షాప్స్ ఓపెన్ చేసుకోండి. షాప్స్ వన్స్ ఓపెన్ అయ్యి మంచిగా సెట్ అయిన తర్వాత మీకు ప్రాఫిట్స్కి వచ్చినప్పుడే నాకు ప్రీవియస్ పేమెంట్స్ చేయండి అని చెప్పిన. కానీ అట్లా అని చెప్పి మనకు నమ్మి వెండర్ ఎవరైతే సప్లై చేసిరో దే విల్ నాట్, అంటే మనం మెల్లగిస్తాం అంటే వాళ్ళకి ఇబ్బంది కదా. మనలాగా ఒక 10 మంది ఆపింది అనుకో, కంప్లీట్ వాళ్ళు ఇన్ని రోజులు చేసిన దందా అంతా పోతుంది. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఇమీడియట్ గా ఒక ప్రాపర్టీ ఉంటే అది అమ్మేసి వాళ్ళకి మొత్తం పేమెంట్స్ అన్ని క్లియర్ ఆఫ్ చేసిన వెండర్స్కి. ఫ్రాంచైజ్ ఓనర్స్కి సపోర్ట్ ఇచ్చి ఫ్రాంచైజ్ ఓనర్స్ సేఫ్ గార్డ్ చేసిన తర్వాత మెల్లిగా కోవిడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీవన్ paid back the money. So that is how we safeguarded Makers of Milkshakes and our family, Makers of Milkshakes family. So దాని తర్వాత మొత్తం ఎస్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇంకా లేదు కంప్లీట్గా అవుట్ అయింది, కోవిడ్ లేదు ఏం లేదు, ఇంకా మేకర్స్ ఆఫ్ మిల్క్షేక్స్ ఇస్ గోయింగ్ ఇన్ స్మూత్ వే అని చెప్పేసి అప్పుడు వి స్టార్టెడ్ పిచింగ్ ఫర్ లండన్ వాఫుల్. సో అట్లా రీసెంట్ గా మళ్ళీ లండన్ వాఫుల్ అంతా సేఫ్ గార్డ్ చేసినాం, చేసి ప్రాపర్ గా లాంచ్ చేసినాము, విచ్ ఇస్ డూయింగ్ రియలీ గ్రేట్, అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద కస్టమర్స్, అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ ద శాండ్విచ్ బ్రాండ్ విచ్ ఇస్ అరౌండ్ 8 lakhs. And we are coming up with a filter coffee brand also, which is around 5 to 6 lakh. Okay. అన్న ఇప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ మీరు లాంచ్ చేయడం కన్నా ముందు మార్కెట్ రీసెర్చ్ అవన్నీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లండన్ వాఫుల్ ఉంది, లైక్ అదొక ఇప్పుడు బెల్జియన్ వాఫుల్ అనేది ఇంకొక బ్రాండ్ ఇస్ ఆల్సో హ్యావ్ అ ఫ్రాంచైజ్ చైన్, రైట్? సో వెన్ యూ ఆర్ ఆల్రెడీ కమింగ్ టు ద మార్కెట్ లైక్ దట్, హౌ డు యూ రీసెర్చ్ లైక్ ఓకే ఈ పర్టికులర్ ఏరియాలో we will launch London waffle and how will we attract clients అన్నట్టు? బేసిక్ గా నేను లండన్ వాఫుల్ పెట్టడానికి ఇందాక నువ్వు పేరు కూడా ఎందుకు పెట్టినావు అనేది అయితే అన్నావో, నేను లండన్ లో చదువుకునేప్పుడు ఆ స్ట్రీట్స్ లో వి టేస్టెడ్, కాకపోతే వాఫుల్ అనే ప్రోడక్ట్ మన దగ్గర ఇక్కడ హిట్ అవ్వదేమో అనుకున్నా నేను. సో మిల్క్ షేక్ కి కనెక్ట్ అయినంత నేను అప్పుడు వాఫుల్ కనెక్ట్ అవ్వాలా, బట్ తర్వాత చూస్తే ట్రెండ్ ఇప్పుడు ఇండియాలో వాఫుల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది, అండ్ వాఫుల్స్ కి బాగా హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడున్న స్టోర్స్ అన్ని కూడా యు నేమ్ ఎనీ బిగ్ బ్రాండ్, యు గో అండ్ సీ దేర్ స్టోర్స్, దే డజంట్ మేక్ వాఫుల్స్ ఇన్ హైజీనిక్ వే. అండ్ సో దానికి మేము ఏం చేసినాం, వీ హావ్ డన్ గుడ్ R&D డ్యూరింగ్ కోవిడ్. Okay. I thank God that we did not launch London waffle before COVID. Okay. Because we got enough time to do R&D on London waffle. Yeah. సో ప్రిమిక్స్ లో ఏంటి అంటే ఒక 1 kg బ్యాటర్ ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటారు, అది ఫర్మెంట్ అవ్వాలి, అన్హైజీనిక్ గా జార్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కస్టమర్స్, లైక్ యూనో కొంతమంది చిన్నపిల్లలు కూడా తింటూ ఉంటారు. సో మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది నాకు అట్మోస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుంటా. సో మేమేం చేసినామంటే R&D అండ్ ఫ్రాంచైజింగ్ లో మెయిన్ కావాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద కన్జంప్షన్. సో ఓనర్ అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు, ఓనర్ ఎక్కడ కూర్చున్నా కూడా రిమోట్ గా ఆపరేట్ చేసినా కూడా అక్కడ ఏం జరుగుతుందో ఇంచ్ టు ఇంచ్ వాళ్ళకి తెలవాలి. సో దానికి వి కేమ్ అప్ విత్ ద సాషెట్స్. సో చిన్న చిన్న పౌచెస్ లాగా, లైక్ ఇన్స్టెంట్ కాఫీ. సో జస్ట్ ఓపెన్ ద పౌచ్, వన్స్ ద ఆర్డర్ హిట్స్ ద సిస్టమ్, open the pouch, mix and put it in the machine. So number of pouches sold equal to number of waffles sold. Got it. So in that way, and hygienic ga untada ante definitely ga untadi, because okate sar batch పెట్టుకునే బదులు. సో అట్లా లండన్ వాఫుల్ మీద గుడ్ R&D చేసి we are making our own batter, and దానిపైన మంచి కంట్రోల్ తెచ్చుకొని, as you said, there are a lot of big brands which are already there in waffles. So వాళ్ళకి కంటే కొంచెం బెటర్ ప్రోడక్ట్ ఇచ్చేలాగా we designed our product and giving to the customer. So and we are getting good response only. And competition వాళ్ళతో కంపీట్ చేయగలుగుతారు ఇమీడియట్ గా అంటే not immediately, but definitely we are going to compete. We are going to be, London waffle is going to become a very big brand in coming future. That's crazy, Anna. And because the reason I am also confident is because ఒక్కసారి మనం మన కస్టమర్ షూస్ నుంచి ఆలోచిస్తూ ఉంటే for sure customers will get a best product from us. True. Because I have seen particularly that chala restaurants lo gaani, cafes lo gaani,
ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పేటోడు లైక్ వెన్ ఎవర్ యూస్ టు గో టు స్టార్ బక్స్ దే ట్రీట్ హిమ్ వెరీ వెల్, లైక్ పేరు చెప్పి పిలవడము విజ్ చేస్తారు. అండ్ దే విష్ యూ వెల్, దే గోయింగ్ అవుట్, దే విల్ రిమెంబర్ యూ. సో దాంతో ఏంటంటే ఓకే ఒక 100 ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కానీ ఓకే లెట్స్ గో. ఎందుకంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్పెండింగ్ లిమిట్ కూడా పెరిగింది. లైక్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ వెరీ హ్యూజ్ క్రౌడ్ విచ్ మైట్ బి అట్రాక్టెడ్ విచ్ ఈస్ నాట్ అవర్ టార్గెట్ ఆడియన్స్. బట్ ఇంకో క్రౌడ్ ఎలా ఉందని అంటే లైక్ ఓవరాల్ జూబ్లీ హిల్స్ కానీ హైటెక్ సిటీ కానీ దిస్ ఏరియా విచ్ హ్యాస్ అ స్పెండింగ్ కేపబిలిటీ, దే ఆర్ కమింగ్ ఇన్ దర్ స్పెండింగ్ ఫర్ దిస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అండ్ బిగ్ బ్రాండ్స్ తోటి ఐ అండర్స్టాండ్ దట్ హౌ యూ కెన్ కంపీట్ is through your awesome R&D and support. My question is, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్, if a person like you who is starting new 2023 లో ఒక ఫుడ్ చైన్ స్టార్ట్ చేసి if he wants to sell out the franchisee and he has to compete with all these people, how can he start? So basic గా you should have a good product. And franchising లో compulsory product dependency makes a lot key role. It plays a key role because franchisee fee initial గా వస్తుంది. బట్ తర్వాత కంపెనీ నువ్వు ఎందుకు ఫ్రాంచైజ్ తీసుకుంటాం? ఎవరైనా మనం చేయలేనిది వాళ్ళు ఆల్రెడీ సెట్ అయి ఉంది, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది, దే విల్ సపోర్ట్ us అనే దాంతో దే విల్ గైడ్ us ఇన్ ప్రాపర్ వే అనే దాంతోనే మనం ఎవరిదైనా ఫ్రాంచైజ్ తీసుకుంటాం. సో కానీ అక్కడ నీకు అది దొరకలేనప్పుడు దెన్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ ఫ్రాంచైజ్? సో సపోర్ట్ లేనప్పుడు వాట్స్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ ఫ్రాంచైజ్? సో సపోర్ట్ ఇవ్వాలి అంటే ఓన్లీ ఇనిషియల్ ఫ్రాంచైజ్ నీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే ఇచ్చేస్తే అయిపోతుందా అంటే అయిపోదు. ఎట్లయితే ఓపెన్ అయితే అట్లనే క్లోజ్ అవుతాయి. సో వాడికి ప్రోడక్ట్ డిపెండెన్సీ ఒకటి ఉండాలి మెయిన్. అండ్ నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ డిపెండెన్సీ ఉంటేనే ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో ఈ పర్టికులర్ బ్రాండ్ తోనే టైఅప్ అయి ఉంటారు. If the same product you are getting in a market for a lesser price, they'll switch to that particular thing, no? Okay, got it. And if a person is taking franchisee, how much of the portion they will be interested in R&D and how much will be branding? R&D 100% చేయాలా? వన్స్ అదొక ఫేజ్. R&D 100% చేయాలి ఫస్ట్ ఫేజ్ లో. R&D చేసిన తర్వాత మార్కెటింగ్ పైన 100% చేయాలి. ఎంత పర్సెంటేజ్ కాదు, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈక్వల్లీ కాదు, ఎస్పెషల్లీ R&D ఉంటేనే కదా, మంచి ప్రోడక్ట్ ఉంటేనే నువ్వు మార్కెటింగ్ చేయగలుగుతావు. ఎంత చెత్త ప్రోడక్ట్ ఇచ్చి మార్కెటింగ్ చేస్తే నడుస్తుందా అంటే కొన్ని నడుస్తాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కొన్ని ఇట్లా లేపినా కింద పడదు అది అంటారు. దాంట్లో ఏముంటది? ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. డ్రింకింగ్ సచ్ టైప్ ఆఫ్ షేక్స్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఉల్టా గ్లాస్ తిప్పడం, సో అవన్నీ ట్రెండింగ్ లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతారు, పబ్లిక్ ఉరుకుతుంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్. అండ్ నెక్స్ట్ కొంతమంది కొన్ని పౌడర్స్, ఐస్ క్రీమ్ అడల్టరేషన్స్ అవన్నీ జరుగుతాయి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో అవి ఎన్ని రోజులు నడుస్తాయి అంటే ఎన్ని రోజులు పబ్లిక్ దాన్ని చూపించగలిగితే వస్తారు కస్టమర్స్. మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారంటే మాక్సిమం రారు. దట్ ఈస్ నాట్ గోయింగ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ ఎ లాంగర్ టైమ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో డూ బిజినెస్ ఇన్ ఎథికల్ వే, గివ్ అ గుడ్ ప్రోడక్ట్ టు ద కస్టమర్, దెన్ డెఫినెట్లీ customers will come back to the stores and stores will definitely be in a good position is what I feel. That's crazy అన్న. ఎందుకంటే when I was never into this business, but మేము ముందు వేరే బిజినెసెస్ పెట్టినప్పుడు మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చేదంటే if we maintain so much on the quality of content, like we were selling hoodies అంటే GSM quality, like AIM spandex లేకపోతే is it bamboo or else cotton, అవన్నీ మేము చూసుకునేటోళ్ళం. the moment we increase the quality and we increase the support, మా కాస్ట్ పెరిగిపోయేది. ఎందుకంటే సపోర్ట్ లో నేను అది ఒక గేమ్, అది థిన్ లైన్ ఉంటది. ఏంటి అంటే నువ్వు వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నువ్వు కాస్టింగ్ పైన సరిగ్గా గ్రిప్ తెచ్చుకోలేదు అనుకో, ముందు మనం తర్వాతనే ఇఫ్ యు ఆర్ గుడ్ దెన్ ఓన్లీ యూ కెన్ సర్వ్ గుడ్ టు ద కస్టమర్. if you are not happy, what can you do to the customer? So ఆ థిన్ లైన్ ఏదైతే ఉంటుందో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. what is the making cost? So what is the costing to you? For let's take an example of hoodie. So if you are getting for a cost of around 500 and the marketing expenses is around 200 or 300, for example, so let's say 100 rupees marketing expenses కింద చేసుకొని, అండ్ నెక్స్ట్ నీ ఇన్వెంటరీ కాస్ట్ వచ్చేసి ఎక్కువ పెట్టుకొని, తర్వాత నీకు నెంబర్ ఆఫ్ హుడీస్ సోల్డ్ వర్సెస్ నెంబర్ ఆఫ్ హుడీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ గోడౌన్, if it is not going to match, and again the stock is like that only, that is not going to work out. So there is, for every business there is different strategy which you have to work out. So for example, I'll tell you one example that one person has approached me with a menu, healthy menu, which is really good. సో అతను వచ్చి చెప్పింది ఏంటి అంటే, ఇక అన్న నేను ఇది ఇట్లా పెడదాం అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఆ మెన్యూ కాస్టింగ్ చూస్తే నీ కాస్టింగ్ వర్సెస్ ఏంటి అంటే 80% కాస్టింగే పోతుంది. 80% కాస్టింగ్ పోతే 20% మార్జిన్తో ఏం వర్కౌట్ చేస్తావు నువ్వు? ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వేయలేదు నువ్వు, దాంట్లో నీ రెంట్స్ వేయలేదు, నీ ఎంప్లాయీ శాలరీస్ వేయలేదు, ఇవన్నీ వేయలేదు.
నీకు ఉత్త ఫుడ్ కాస్ట్ మేకింగ్ దాందే 80% పడితే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అని చెప్పి ఐ జస్ట్ టోల్డ్ హిమ్ అ స్మాల్ స్ట్రాటజీ. ఇట్ వాజ్ యంగ్స్టర్, ఫస్ట్ బిజినెస్. సో దాంతో కొంచెం ట్వీక్ చేసుకొని నేను చెప్పిన ఇన్పుట్స్ తోని మళ్ళీ ఒక 1 month తర్వాత హీ హాస్ సెండ్ మీ అ న్యూ మెన్యూ and the pricing and everything was set. He got that game, so now he's doing really good business. A small suggestion made a lot of difference. What was that suggestion? అదే చెప్పిన కాస్టింగ్ వర్కౌట్ చేయి, అండ్ నెక్స్ట్ ఇట్లా చేయి, కొన్ని ఇంకా ఎలాబరేటెడ్, అదొక పర్టికులర్ సబ్జెక్ట్ కాబట్టి దాని మీద కూర్చోబెట్టి ఒక 1 hour of my time I've given to him, which is doing really good now. And he came up with the new menu and he called me, now the sales are good and we are making good profits, is what he said. I felt happy. That is what there is a small tweak which we have to do. So adi anni నువ్వు చెప్పిన అన్ని tweaks correct అయితే అంటే అందుకే నేను diplomatically give I might be wrong, but I think this is right. This is how you have to do. Okay. So got it. And Anna, ఇప్పుడు in general when you are even looking for the support and all also, like ఒక person మీ call చేసినా కానీ, considering you are a brand owner and you envisioned this idea all by yourself, మీకు ethics ఉంటాయి, and you would also be like, okay, వీడు ఇచ్చే feedback తోటి I can make a change in a product, team, marketing. కానీ once a brand becomes bigger, employees వస్తారు, వాళ్ళకి కూడా చెప్పాలి. How can you make sure that those employees will also follow this brand template and they will also take customer feedback seriously? How do you manage that? So బేసిక్ గా ఇప్పుడు నేను అందరి కస్టమర్స్ తో మాట్లాడగలుగుతానా అంటే, ఒక స్టోర్ ఉంటే మాట్లాడితే 2 స్టోర్లు ఉంటే మాట్లాడగలుగుతాను. యాజ్ స్టోర్స్ ఇంక్రీజెస్, నేననే కాదు ఎవరు కూడా డైరెక్ట్ టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఇస్ రియల్లీ టఫ్. సో అట్లా అని చెప్పి నేనే ఉంటాను అన్నా కూడా తప్పు. సో నా నెంబర్ ఉంటుంది, నాకు వన్స్ ఇన్ ఒక వచ్చిన 1000 కస్టమర్లలో 1 or 2 people మైట్ కాల్. సో మైట్ ఈవెన్ దాట్ ఆల్సో నాట్ ష్యూర్. ఒక డైలీ ఒక కస్టమర్ అన్న కాల్ చేస్తున్నా అంటే చెప్పలేం. సో అట్లా అని చెప్పేసి నేనే చేస్తాను, నేనే హ్యాండిల్ చేస్తా అంటే కూడా తప్పు. సో యాజ్ యూ గ్రో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ టీమ్. నీకంటూ ఒక మంచి పిల్లర్స్ లాగా టీమ్ ని సెట్ చేసుకోవాలా. సో నాకు లక్కీగా బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఫర్ వర్కింగ్ యాజ్ అ పిల్లర్స్ ఆఫ్ ద కంపెనీ. సో అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ లెట్ గ్రో. మనం గ్రో అవ్వాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా గ్రో చేయాలి అనుకుంటే ఎథిక్స్ ని ఫాలో అవుతే డెఫినెట్ గా యుల్ గెట్ గుడ్ గ్రోత్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేను వాట్ ఐ సే టు మై పీపుల్ ఇస్, వాళ్ళకి ఏదైనా ఐ క్లోజ్లీ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దే హ్యావ్, సో even they might get salary, they are getting salaries on time, but still వాళ్ళకి ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక ఇబ్బంది ఉన్నప్పుడు, if you can elaborate your shoulders, if you can extend your shoulder and help them, then definitely they'll be loyal to the company. So అట్లీస్ట్ సో అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటే అట్లా మెల్లిమెల్లిగా గ్రో అవుతున్న కొద్దీ, కంపెనీ గ్రో అవుతున్న కొద్దీ అట్లా మనకంటూ ఒక పిల్లర్స్ లాగా మంచి టీమ్ ని సెట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా కంపెనీ గ్రోత్ కి అది హెల్ప్ఫుల్ అవుతుంది అని ఫీల్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ like makers of Milkshake is not just in India right now. I think it's in UAE, it's in UK as well. UAE and USA. Yeah, UAE and US. So when did you scale towards other countries? And so basic గా ఇది కూడా ఏంటి అంటే, మాకు అబ్రాడ్ నుంచి కస్టమర్స్ వాళ్ళు, సో ఇక్కడ ఉన్న కస్టమర్స్ వాళ్ళు అబ్రాడ్ కి వెళ్ళి సెటిల్ అయినరు. సో ఈవెన్ దే ఆర్ ప్రీవియస్ కస్టమర్స్, దే ఓన్లీ started in different countries. Okay, that's great. కోవిడ్ లేకుండా ఉంటే మాత్రం ఇంకో వేరేలాగా ఉండేది. we would have opened in multiple countries, so growth అంతా బాగుండేది. బట్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నాకు యుఎస్ వీసా రిజెక్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ మేకర్స్ ఆఫ్ మిల్క్షేక్ స్టార్ట్ చేసిన. సో ఒకవేళ అక్కడ నాకు యుఎస్ వీసా పడితే నేను వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యేవాడినేమో. సో చెప్పలేం, ఎవ్రీథింగ్ దట్స్ ఎ డెస్టినీ. సో ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా అనుకోండి సంథింగ్ బెటర్ మైట్ బి వెయిటింగ్. అట్లా అని మనం పాజిటివ్ గా సెట్ చేసుకుంటూ ఎప్పుడు లేజీగా ఉండకూడదు, గివ్ అప్ చేయకూడదు. ఏదైనా మనం ట్రై చేస్తాం, అది వర్కౌట్ అవ్వలేదు, అట్లా అని గివ్ అప్ చేయకూడదు. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లైఫ్ అయితే మూవ్ అవుతూనే ఉండాలా. సో అది చేస్తూ ప్యారలల్ గా మీ గోల్ కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా గోల్ అనేది ఫోకస్ తో మీరు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా యూ కెన్ అచీవ్ ఇస్ వాట్ ఐ ఫీల్. గాట్ ఇట్. అండ్ వాట్ ఈస్ అబౌట్ దిస్ ఫుడ్ ఇండస్ట్రీ దట్ యూర్ సో ప్యాషనేట్ దట్ మీరు స్టార్ట్ చేసే ప్రతి బ్రాండ్ ఈ ఫీల్డ్ లోనే ఉంది, లైక్ శాండ్విచ్ ఆర్ వాఫల్? బేసిక్ గా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఐ మీన్ టు ఫ్రాంచైజింగ్ ఫీల్డ్, ఐ మీన్ టు దిస్ ఫుడ్ ఇండస్ట్రీ. సో నాకు దీంట్లో ఐఎమ్ ఎక్స్పర్ట్. అంటే ఎక్స్పర్ట్ అని చెప్పలేనేమో, but I had good experience. Okay. So hands-on experience in this particular field. So why not
ఇంకో ప్రోడక్ట్ ఎందుకు కాదు అన్నట్టు అట్లా మల్టిపుల్ ప్రోడక్ట్స్ తో వస్తున్నా. అండ్ డిమాండ్ కూడా ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళే మీరే ఎందుకు వేరేది పెట్టకూడదు, మేము వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొని మాకు అక్కడ సపోర్ట్ లేక ఇట్లా అయింది, మీరే అప్పుడు వేరే బ్రాండ్ ఉంటే మీదే తీసుకునే వాళ్ళం కదా. అండ్ నేను చేసేది ఏంటి, నేను చేసేది ఇదే ఫ్రాంచైజింగ్ సపోర్ట్, సప్లైస్, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ మోడల్ ఇస్ సేమ్ నో. సో వై నాట్ మల్టిపుల్ బ్రాండ్స్? సో అనే ఐడియాతో ఇవి చేస్తున్నాము. నాట్ దట్ ఓన్లీ దిస్, if I'm getting good opportunities, I'm definitely looking for good opportunities. For example, there's a good app by name Doc2Me. Doc to me, doctor to home. Doctor to me. So DOCTOME. That is a app, interesting app. ఆ యాప్ ఏంటి, మనకి ఇప్పుడు గ్రాసరీస్ ఇంటికి వస్తున్నాయి, మనకి ఇప్పుడు క్యాబ్ ఇంట్లో కూర్చొని బుక్ చేస్తే క్యాబ్ వస్తుంది. సో వై నాట్ a doctor? దట్ ఈస్ నీడ్ కదా. సో ఆ యాప్తో నాకు ఒక స్టార్ట్అప్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు, విచ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అరే విచ్ ఇస్ నీడ్ ఆఫ్ ద మూమెంట్ కదా, ఎవ్రీ వన్ నీడ్స్ ఇట్. సో అని ఇప్పుడు దాంట్లో కూడా ఐ హ్యావ్ స్టేక్ ఇన్ దట్ పర్టికులర్ బ్రాండ్. సో ఎవ్రీ వన్ డౌన్లోడ్ Doc2Me, విచ్ మైట్ బి హెల్ప్ఫుల్ బికాస్ ఎవరికి ఏ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో దాంట్లో మెడికల్ ఎమర్జెన్సీ ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కి ట్రయల్ రన్ చేస్తున్నాము. సో బట్ within 6 months we are planning to expand entire Hyderabad. So might be we might come to multiple cities within a year. So ilanti projects lo kuda I'm getting involved. There are lots of other brands also which I'm involved in. For sure, and this is a crazy good idea ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ పేరెంట్స్ ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్, అండ్ మెయిన్ ప్రాబ్లమ్ విత్ హాస్పిటల్స్ ఇస్ వెయిటింగ్ టైం. ట్రూ. అండ్ Doc2Me లాంటి ఒక యాప్ ఉంటే, ఇఫ్ దే జస్ట్ బుక్ ద డాక్టర్ అండ్ దే కమ్, కాస్ట్ కొంచెం ఎక్కువైనా కానీ ద కన్వీనియన్స్ అండ్ పేషెంట్ వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ద ట్రబుల్, ఇఫ్ డాక్టర్ ఈస్ కమింగ్ హోమ్, దేర్ ఇస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దేర్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మాకు వచ్చిన కస్టమర్ Doc2Meకి ఏంటి అంటే, వాళ్ళు ఓల్డ్ ఏజ్ పేరెంట్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళని హాస్పిటల్ కి అంబులెన్స్ లోనే మూవ్ చేయాలి, ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా. They're not able to take them through ambulance. It's like a hectic task for them. So appudu they use Doc2Me. They're very satisfied. And chinna flu untadi, jwaram, దగ్గు, జలుబు, ఇంకా different other things also. For that also people going to hospital, sitting there, and hospital related infections kuda వచ్చే chances చాలా ఉంటాయి. సో వాటన్నిటికీ the Doc2Me would be a good solution అనిపించింది. Because ప్రాక్టో ఇవన్నీ కూడా ఉన్నాయి, which is like video consultation, but Doc2Me is like directly doctor going into their house and treating them. సో డెఫినెట్లీ గివ్ ఎ ట్రై. డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి, ఎప్పుడు ఏ నెసరీ ఉంటుందో తెలీదు. Doc2Me డౌన్లోడ్ చేసుకుంటే it would be helpful for them. For sure, I would also like to Doc2Me founders would kuda okkari will try to do sure definitely. So because I'm very like ee idea, because I faced similar problem recently. మా ఇంట్లో ఉండే మెడికల్ కేసెస్ చాలా ఉంటాయి, అండ్ ఎవ్రీ your ఇంట్లో ఉంటాయి అనిరు. That is what it is. My wife is a doctor, but వేరే వాళ్ళకి నాకు ఇప్పుడు చిన్న ఇష్యూ ఏదైనా ఉందనుకో, బిఫోర్ మ్యారేజ్ అయితే నేను వెళ్తుండే, హాస్పిటల్కి వెళ్తుండే. మై వైఫ్ బీయింగ్ అ డాక్టర్ కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు Doc2Me కూడా ఎలా అంటే, ఇట్స్ లైక్ యు ఆర్ సపోర్టెడ్ విత్ ద డాక్టర్. ఒక 1 hour లో డాక్టర్ విల్ కమ్ టు యూ. సో దట్ ఈస్ యాప్ దే హావ్ బిల్డ్, అండ్ దట్స్ రియలీ గుడ్. ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టికులర్ యాప్, అండ్ లాట్ ఆఫ్ అదర్ companies also. Not restricted to only food business. If you people have any good business idea also, sure. If I'm interested, I might also join with you guys. Crazy Anna. And one thing that I want to understand is, until now what I understand that was a basic philosophy of you and makers of Milkshake is, you are always people who take feedback. A feedback batti you kept running, that's why your customer becomes a franchisee owner. 200 Milkshake nunchi 20 lakhs to 15 lakhs petto franchisee konali ani ante, they need to have a connection with that brand. True. And I know for a fact that you've been a mentor to so many entrepreneurs in this Telugu community. Who were your mentors, or else like when you were doing this business meeku oka doubt vaste whom you used to approach? నాకు నా జర్నీలో బేసిక్గా ఫస్ట్ షాప్ పెడదాం అనుకున్నప్పుడు డిజైన్ కోసం నాకు డిజైన్ నాలెడ్జ్ లేదు. సో ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ఆర్కిటెక్ట్ సునీల్ అంకుల్. సో నాకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బేసిక్గా నేను ఎందుకు అందరికీ మెంటర్షిప్ చేయడానికి ఇష్టపడతానంటే, ఎవరైనా కొత్త స్టార్టప్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళ టైం ఇవ్వడంలో మనకు పోయేది ఏం లేదు. మనం ఇవ్వకపోతే వాళ్ళు ఎంత నష్టపోతారు. సో బికాస్ నాకు ఆ రోజు ఆ సపోర్ట్ దొరికింది కాబట్టి ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ టుడే. సునీల్ అంకుల్ నాకు జగన్ అంకుల్ అని ఇంకో అంకుల్ని పరిచయం చేసిండు. వీళ్ళిద్దరు స్టార్టింగ్ డేస్ నాకు చాలా హెల్ప్ చేశారు.
హెల్ప్ అంటే ఉత్త డబ్బులు ఇవ్వడమే హెల్ప్ కాదు, మనకు కూర్చోపెట్టి మనకు తెలియని నేర్పించినా కూడా హెల్ప్ అని నేను ఫీల్ అవుతా. అందరూ అట్లా అవ్వాలా. బికాజ్ మనీ ఒకటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత ఇబ్బందులు పడో, లేకపోతే ఎంత లైఫ్లో జర్నీ చేసి ఎన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ మనకు షేర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సునీల్ అంకుల్ ఇచ్చిన ఎగ్జాంపుల్, నాకు ఆయన షేర్ చేసిన నాలెడ్జ్ ఎట్లాంటిది అంటే, నాకు పేపర్ పైన ఇట్లా డ్రా చేసుకొని ఇట్లా చేయాలి, ఇట్లా ఉంటుంది అని చెప్తే, నాకు ఫస్ట్ స్టోర్ ఆయన డిజైన్ చేసేస్తే తర్వాత 50 స్టోర్స్ నాకు వితౌట్ ఎనీ ఇంటీరియర్ డిజైనర్ నేను స్టోర్స్ ఇంప్లిమెంట్ చేయగలిగిన. సో దానివల్ల నాకు ఇంటీరియర్ కాస్ట్ అనేది కట్ షార్ట్ అయింది, విచ్ హెల్ప్ మీ అలాట్. ఓకే. సో నాకు ఈ సునీల్ అంకుల్ అండ్ జగన్ అంకుల్ వాళ్ళు నాకు ఇనిషియల్ డేస్ లో కొన్ని టిప్స్ వాళ్ళ జర్నీలో, ఈవెన్ దో దే ఆర్ నాట్ బిలాంగింగ్, దే ఆర్ నో వే రిలేటెడ్ టు ఫుడ్ ఇండస్ట్రీ, బట్ స్టిల్ వాట్ ఎవర్ దే నాలెడ్జ్ దే హావ్ షేర్ టు మీ హెల్ప్ మీ అలాట్. సో అందుకే నేను అది మైండ్ లో పెట్టుకొని, when I'm nothing, like, you know, to be honest, nothing, who am I? అందరిలాగా చదువుకున్నా, బీటెక్ చేసిన, ఎంబీఏ చేసిన, ఏదో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. ఆ టైంలో నాకు వాళ్ళు పుష్ ఇచ్చిండ్రు. పుష్ అంటే నన్ను నమ్మిండ్రు, నాకు కొంచెం టైం ఇచ్చిండ్రు, అట్లీస్ట్ టైం ఇచ్చిండ్రు బై. దానివల్ల నాకు కొంచెం నాకు హెల్ప్ఫుల్ అయింది. సో అట్లా ఈ జర్నీలు ఇంకా చాలా మంది చేసిండ్రు. నాకు బేసిక్గా మా ఫ్యామిలీ ఇస్ బిగ్ అసెట్. ఆల్వేస్ దే యూస్ టు సపోర్ట్. మా బావ ఇస్ గుడ్ సపోర్ట్ టు మీ. whenever నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఐ గో సిట్ విత్ దెమ్. ఆయన నాకు ఇట్లా చేయని చెప్పి సజెషన్స్ ఇస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది హెల్ప్ మీ అ లాట్. మై బ్రదర్ అండ్ మై పేరెంట్స్, మై రిలేటివ్స్, ఎవ్రీ వన్. అండ్ మళ్ళీ నాకు ఈ జర్నీలో చాలా మంది హెల్ప్ ఉంది కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు. విత్ లాట్ ఆఫ్ పీపుల్స్ హెల్ప్ ఓన్లీ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ టుడే, విత్ మెనీ పీపుల్స్ హెల్ప్. సో ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు బీ అట్లీస్ట్ ఒక చిన్న, అందరికీ కాకపోయినా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే యాటిట్యూడ్ చూపించకుండా ఎంబ్రాబయ్యి అన్నట్టు కాకుండా కొంచెం టైం ఇచ్చి వాళ్ళతో ఒక మంచి మాట్లాడితే చాలు. అండ్ ఇన్ జనరల్ ఈ మొత్తం జర్నీలో ఐ అండర్స్టూడ్ దిస్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ టు స్టార్ట్ బిజినెస్. అంటే ఫస్ట్ నుంచి ఇట్లా బిజినెస్ పెట్టాలి అన్న ఆస్పిరేషన్ కి వెనకాల ఉన్న ఎమోషన్ ఏంటంట, లైక్ యూ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ సమ్వన్ ఆర్ ఎల్స్ వాట్ వాస్ దట్? నో, యాక్చువల్లీ అదంతా లేదు. ఏంటి అంటే నేను 7th క్లాస్ చదువుతుండే, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన. సో ఏంటి అంటే 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా బావ US లో ఉంటుండే. ఆయన US లో ఆయన కంపెనీ ఉండే. ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చేసి ఇండియాలో కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుని మార్నింగ్ అంతా వర్క్ చేస్తుండే. ఎక్కడ ఇండియాలో కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న కంపెనీ గురించి. నైట్ అంతా మళ్ళీ వర్క్ చేస్తుండే, దేనికి? US లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ గురించి. ఆయన చూసి అసలు నిద్రపోతున్నట్టు అనిపించకపోయింది, ఎందుకంటే నేను నైట్ కాకుండా పడుకునేది. మళ్ళీ పొద్దున నేను మాకు స్కూల్ ఉండేసరికి ఎర్లీ మార్నింగ్ లేపేవాళ్ళు. లేకపోతే అప్పటికి వర్క్ చేస్తుండే. అరే ఈయన పొద్దున వర్క్ చేస్తున్నాడు, నైట్ వర్క్ చేస్తున్నాడు, మధ్యలో ఏమైనా పడుకుంటుంటే తెలియదులే కానీ, బట్ నేను చూసినప్పుడు అయితే ఎప్పుడు వర్క్ చేస్తున్నట్టే ఉండేది. సో అప్పుడు ఆయన చూసి, అరే మా బావ, అప్పుడు మాకు ఆయన సక్సెస్ఫుల్. ఎందుకు అంటే బిజీగా ఉన్నాడు కాబట్టి మా ఫ్యామిలీలో ఆయన సక్సెస్ఫుల్ పర్సన్. సో నేను కూడా అట్లా కావాలి అనేది నాకు మైండ్లో పడింది. సో మరి ఏం చేయాలి? ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ఫుల్, ఆయన ఎప్పుడు బిజీ ఉంటాడు, బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా బిజినెస్ చేస్తా అనేది మైండ్లో పడింది. ఓకే. సో అట్లా స్టార్ట్ అయిన చిన్నది, అప్పటి నుంచి బిజినెస్ చేయాలి అనేది ఉంది కదా, తప్ప నేనేదో అట్లా ఏం లేదు. సింపుల్ గా చిన్న ఇది ఒకటే మైండ్ లోకి వచ్చి దాన్నే బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయినా. అది ఎమోషనల్ అంటారా లేకపోతే సిల్లీగా కనెక్ట్ అయినా తెలియదు, బట్ కనెక్ట్ అయితే అయినా దానికి. ఆ థాటే ఉంటది అన్న చాలా మందికి. కొంచెం మందికి లైక్ ఫ్యామిలీని చూసి, కొంచెం మందికి సినిమాలు చూసి. అండ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ డూ యూ వాచ్? అంటే లైక్ యూట్యూబ్ లో అయినా, సినిమాలో అయినా? బేసిక్ గా ఫ్యామిలీతో ఉంటే మంచి ఎంటర్టైనింగ్ చూస్తా, ఫ్రెండ్స్ తో ఉంటే మంచి ఎంజాయ్ చేసే వాళ్ళు ఏమన్నా చూపిస్తుంటే అవి చూస్తుంటాం, ఏదైనా మూవీస్ కలిసి వెళ్తుంటా. కానీ నేను ఒక్కడి ఉంటే మాత్రం ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూస్తా. అండ్ అసలు ఆ వీడియోస్ ఎక్కువ చూస్తా, న్యూస్ ఎక్కువ చూస్తా. ఓకే. సో నేను ఒక్కనే సోలోగా ఉంటే క్రేజీ అన్న. ఎందుకంటే like now that we are in the last part of the interview, what I understand is you are very self aware about things that is going around. And in general, like ఒక చిన్న థాట్ మీ కజిన్ ని చూసి, ఒక అరే ఇట్లా బిజినెస్ ఆయన బిజీగా ఉన్నాడు, మనం కూడా ఇట్లా ఉండాలి అన్నట్టు. ఇనిషియల్ ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ ఓన్లీ. ఫ్యామిలీలో మనం ఒకటి ఇట్లా సెట్ అవ్వాలి అని స్టార్ట్ అయ్యి యూ హ్యావ్ బిల్డ్ దిస్ బిగ్ ఆఫ్ అన్ ఎంపైర్. దట్స్ వెరీ ఇంప్రెసివ్. అండ్ in general, మాలాంటి people who want to start their brands also,
వరస్ యూ స్టాండ్ యాజ్ ఒక పాయింట్ తర్వాత మనం మర్చిపోతాం ఎందుకు స్టార్ట్ చేస్తాం అనేసి. లైక్ నేను ఫస్ట్ మేము లాంచ్ చేసిన టీ షర్ట్ కి ఏదో స్టీవ్ జాబ్స్ లెవెల్ స్పీచ్ ఇచ్చేటోడిని, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్, అందుకే 700 టీ షర్ట్ అని. కానీ నాడు ఉతికిన 2-3 సార్లు కలర్ పోయేది. సో వెన్ ఐ సీ యూ, వెన్ యూ టెల్ మీ దట్ 100% R&D, బెస్ట్ ఇవ్వాలి, వాట్ వీ యాజ్ ఆంటర్ప్రెన్యూర్స్ వీ అండర్స్టాండ్ ఇస్ ఓకే, మన ప్రొడక్ట్ బెస్ట్ ఉన్న తర్వాత పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు అస్, లైక్ కస్టమర్స్ వస్తూ ఉంటారు అనేసి. And that's a very good lesson that I got out of this podcast. And as a last part, oka chinna rapid fire undi, my yintmoney rapid fire round. So we will do that and we will close the show. Okay. The first question is, which age and when did you get your first paycheck and how much was it? 22 and it was 17,000. What is the most cheapest and the expensive purchase you did till date? ఎక్స్పెన్సివ్ వచ్చేసి నేను వాడే కార్, ఇప్పుడు నేను ఫార్చునర్ వాడుతున్నా, విచ్ ఐ బాట్ అట్ అరౌండ్ 45 lakhs. అంటే ఇల్లు కొనుక్కున్నా, విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ కెన్ నాట్ డిస్క్లోజ్ దట్ ఫిగర్, బట్ ఫార్చునర్ వెహికల్ వస్తువుల కింద చూస్తే, థింగ్స్ కింద కంపేర్ చేస్తే. అండ్ చీపెస్ట్ వచ్చేసి మొన్న గోవాకి వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కున్నా. ఓకే, అండ్ ఇఫ్ మనీ కుడ్ టాక్ టు యూ, వాట్ విల్ ఇట్ సే యూ? నేను ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, నీకు ఒక్కడికే ఖర్చు పెట్టుకోకు, దీంతో పాటు నీ దగ్గరికి ఎవరైతే నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళకి దీన్ని ఎక్కడెక్కడ స్పెండ్ చేయగలుగుతావు అక్కడక్కడ స్పెండ్ చేస్తూ, నీకు స్పెండ్ చేసుకుంటూ వాళ్ళకి కూడా స్పెండ్ చేయని. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ యూ గాట్ టిల్ డేట్? అడ్వైస్ అనే చెప్పకూడదు, నాకు జరిగిన దాంట్లో చెప్తా. నాకు మనీ అప్పట్లో బాగా మంచి సంపాదిస్తుండే, ఇప్పుడు కూడా సంపాదిస్తున్నా. సో ఆ టైంలో ఏముండే అంటే, నాకు కోవిడ్ తర్వాత రైడ్ అయినప్పుడు తర్వాత రైడ్ అయిన కొన్ని రోజులుగా కోవిడ్ తర్వాత బిజినెస్ డ్రాప్. మనం అనుకున్నట్టు ఏమవుతుంది అంటే, మన ఎక్స్పెన్సెస్ ని మనం గ్రో అవుతున్న కొద్ది ఎక్స్పెన్సెస్ కూడా గ్రో అవుతాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వల్ల ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ మన ఎక్స్పెన్సెస్ కానీ ఆగవు, అవి అట్లనే ఉంటాయి. సో ఫినాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్ గా చేసుకోవాలి, లేకపోతే ఆ ఒక్క చిన్న మిస్టేక్ చాలా కాస్ట్లీ మిస్టేక్ అది. సో దాన్ని హౌ యూ హ్యాండిల్ థింగ్స్ అనేది, సో వచ్చినప్పుడు మొత్తం ఖర్చు పెట్టడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ షుడ్ బి అ వైజ్ ఇన్వెస్ట్మెంట్. సో రిస్క్ అపిటైట్ ఎంత ఉంది, అంతకు మించి రిస్క్ చేయకూడదు, వర్స్ ని ఆలోచించుకొని స్పెండ్ చేయాలి ఇస్ వాట్ ఐ ఫీల్. నాకు అది నా లైఫ్ నాకు నేర్పిన లెసన్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు అ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ who is starting out right now, and what things they should remember? Like అది ఫుడ్ లో అయినా కావచ్చు, వేరే ఏ ఇండస్ట్రీలో అయినా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు దే మైట్ హ్యావ్ లిమిటెడ్ క్యాపిటల్, 23-25 years ఓల్డ్ ఉంటే, వాట్ థింగ్స్ దే షుడ్ రిమెంబర్? వాట్ షుడ్ దే రిమెంబర్ అంటే, అగైన్ సో వాట్ ఈస్ ద రిసోర్సెస్ దే హ్యావ్, వాట్ ఈస్ ద నెట్వర్క్ దే హ్యావ్. నెట్వర్క్ ఇన్ ద సెన్స్ మన చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఈ రిసోర్సెస్ ని ఎంత వైజ్ గా స్పెండ్ చేయాలి. లెట్స్ సే దాన్ని ప్రాపర్గా నువ్వు, అండ్ జస్ట్ ఇన్ కేస్ నువ్వు అనుకొని ఇప్పుడు ఇది చేద్దాం అనుకుంటున్నా, దీనికి ఇట్లా ఇంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా, నా దగ్గర ఎంత రిసోర్సెస్ ఉన్నాయా, ఉన్నా కూడా జస్ట్ ఇన్ కేస్ ఇది ఫెయిల్యూర్ అయినా కూడా ఈ ప్రాఫిట్ వస్తే ఓకే, ఫెయిల్యూర్ అయితే దీన్ని నువ్వు రిస్క్ ని హ్యాండిల్ చేయగలుగుతావు. సో నెక్స్ట్ ఫర్దర్ గా నీకు స్మూత్ గానే ఉంటుందా, లేదు ఇదేమన్నా అటు ఇటు అయితే నీకు వర్స్ట్ జరిగినా కూడా నువ్వు సేఫ్ గార్డెడా కాదా అనేది మొత్తం అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకొని అట్లా ఎప్పుడు పాజిటివ్ సైడే కాకుండా నెగిటివ్ కూడా, వర్స్ట్ మహా జరిగితే వర్స్ట్ ఏం జరగవచ్చు, దాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా, అట్లా అసెస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నేను అంటా. సో బట్ ఎగ్జిక్యూట్ అయితే 100% చేయాలి. సో ఈ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో నీకు స్పెండింగ్ లో ఎక్కడెక్కడ కట్ షార్ట్ చేయాలనే ఆలోచన వస్తుంది. సో ఈ కట్ షార్ట్ చేసే ఆలోచనలు కాకపోతే యూ హ్యావ్ టు గివ్ అ బెటర్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్. సో అప్పుడు దాన్ని ఎట్లా చేయొచ్చు, నీ నెట్వర్క్ యూజ్ చేసుకొని చేస్తావా, నీ కనెక్షన్స్ యూజ్ చేసుకొని చేస్తావా, మరి ఇంకేం యూజ్ చేసుకొని చేస్తావు, లేదు దీన్ని ఇంకా ఆ వర్స్ ని కూడా ఇంకా బెటర్ గా ఎట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది ఆలోచించుకొని అసెస్ చేసుకొని బిజినెస్ మోడల్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఎగ్జిక్యూషన్ స్టేజ్ కి రావాలి. అండ్ డెఫినెట్ గా ఎగ్జిక్యూట్ చేయాలా. ఎందుకు అంటే యంగ్స్టర్స్ ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. సో దే హ్యావ్ టు ఇవన్నీ అసెస్ చేసుకొని ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకొని ముందుకు పోవాలి. తప్పులు చేస్తాం, ఇవన్నీ చేసినా కూడా తప్పులు చేస్తాం, చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. ఒక తప్పుని మనం తప్పులాగా అయ్యో అనుకునేలాగా కాకుండా కాలేజ్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి కోర్స్ నేర్చుకొని వస్తాం, రైట్? సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇది ఒక లెసన్, కాకపోతే కాస్ట్లీ లెసన్ ఉంటాయి కొన్ని.
ఆ యూనివర్సిటీకి డబ్బులు కట్టి నేర్చుకొని వచ్చినట్టే కాస్ట్లీ లెసన్ నేర్చుకొని వచ్చినా అనుకోవాలి. ఆ మిస్టేక్ మళ్ళీ చేయొద్దు. పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు పోయి ఐ లైక్ దట్ అనాలజీ, కాస్ట్లీ లెసన్ అనుకుంటే బాగుంటది. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇస్, what are the two personalities that you look up to? Two personalities. అంటే బిజినెస్ అయినా లేకపోతే లైఫ్ లో అయినా, what are those two personalities that you look up to? Like ఒక రోల్ మోడల్ కైండ్ ఆఫ్ ఫిగర్, do you have any? Yeah, నాకు మై బాబా ఇస్ మై రోల్ మోడల్. సో నాకు అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో మాత్రం ఐ వుడ్ లైక్ టు బికమ్ అ పొలిటీషియన్. ఓకే. యా, ద పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ అంటే సర్వీస్ సైడ్ వెళ్ళాలనేది నాకు బాగా ఇష్టం. సో బట్ ఇప్పుడున్న సర్వీస్ లో డెఫినెట్ గా సర్వీస్ చేయాలా, నేను సేవ చేస్తా అంటే నో వన్ ఇస్ యాక్సెప్టింగ్. సో దానికి చేయాల్సిందల్లా యూ హ్యావ్ టు ఎర్న్ మనీ అండ్ దెన్ డూ సర్వీస్. సో బికాజ్ నాకు ఇప్పుడు నేను మార్కెట్ లో ఉంటా, పొలిటికల్ గా సంపాదించుకుంటా, పబ్లిక్ ఖర్చు పెడతా, అది కాదు. నేను బిజినెస్ చేస్తా, బిజినెస్ లో సంపాదించుకుంటా, పబ్లిక్ కి సర్వీస్ చేస్తా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు మా తాతయ్య మై డాడ్స్ డాడ్ అరౌండ్ 35 years, ఆయన 35-36 years కి చనిపోయింది. ఆయన 35 years అప్పుడే. మా డాడీ 3 months బాబే ఉండే. అప్పటికైనా ఏఐసిసి మెంబర్ ఉండే. హీ వాజ్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్. సో వెరీ డైనమిక్ గై. ఇప్పటికి ఆయన గురించి మేము వింటూ ఉంటాం, చాలా మంది చెప్తూ ఉంటారు. సో నాకు మా తాత లాగా అవ్వాలి అని, మా తాత లాగా మంచి పొలిటికల్ గా మంచి గ్రోత్ ఉండాలా, అచీవ్ చేయాలి అంటే ఆయనది చూసి వింటూ పెరిగిన. సో ఆయన లాగా డైనమిక్ గా అవ్వాలి అనేది నా ఆలోచన. ఫర్ షూర్ అన్న, వాట్ ఐ ఫీల్ ఇస్, మీరు బిజినెస్ లోనే ఒక క్యాపిటలిస్టిక్ ఒక ఈవిల్ మైండ్ ఉన్నప్పుడే పీపుల్ హ్యావ్ దట్ పర్సెప్షన్. దాంట్లోనే యూ హ్యావ్ దిస్ థింగ్ కాల్డ్, ఓకే నేను కస్టమర్స్ ని విని, నా పార్ట్నర్స్ ని అర్థం చేసుకొని ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చేస్తాను అన్నప్పుడు, వెన్ వీ హ్యావ్ అ లీడర్ ఆల్సో లైక్ దాట్, ఐ ఫీల్ దట్ వుడ్ షోర్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ టిల్ నౌ. అండ్ ఇట్ వాస్ లైక్ అ మాస్టర్ క్లాస్ ఫర్ మీ ఆల్సో. అందుకే నాకు పర్సనల్ క్వశ్చన్లు కూడా దీంట్లోనే అడిగేస్తాను నేను. థ్యాంక్ యూ అనిరుద్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చలో, సేవ్.